హలో వాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఓ సీత వదలేనిక తోడవుతా పార్ట్ 4. హాస్టల్కి వెళ్ళిన సీతకు ఆలోచనలు చుట్టుముడుతున్నాయి. పడుకుని రామ్ గురించి ఆలోచిస్తుంది. మెడలో ఉన్న మంగళసూత్రాన్ని తీసి చూసింది. నేను రామ్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్న ఆకృతి మాట్లాడిన మాటల దగ్గర ఆగిపోయాయి. అసహనంగా మారిపోయింది సీత మనసులో. ఇప్పుడు రామ్ ఏం చేస్తున్నాడు? నన్ను తలుచుకోకుండా లేక తలుచుకుంటాడా, లేక నేను వెళ్ళిపోయినని హ్యాపీగా ఉన్నాడా? మా అమ్మకి నేను గుర్తున్నానా, లేక నా మీద కోపంతో మొండిగా ఉంటారా అని రకరకాలుగా ఆలోచనలతో ఉండిపోయింది. దానికి సడన్ గా ఫోన్ వైపు చూసింది. ఎంత వద్దు అనుకున్నా మనసు అనేది ఒకటి ఉంటుందిగా. పరిగెత్తుకుంటూ కింద వార్డెన్ దగ్గరికి వెళ్ళింది. ఆయాస పడుతూనే వార్డెన్ ఎదురుగా నించుంది. తనని చూసి ఏంటమ్మా ఏమైనా కావాలా, ఆయాస పడుతూనే వచ్చా అని అడిగితే అది అది ఒకసారి మీ ఫోన్ ఇస్తారా, దాంట్లో ఛార్జింగ్ అయిపోయింది అని రిక్వెస్ట్ అనేసరికి ఓ దానికేనా, దాని ముందు తీసుకో అని ఫోన్ ఇచ్చింది. అలా ఇవ్వగానే నేను రూమ్లోకి వెళ్ళి మాట్లాడి వేస్తాను అని చెప్పి వెళ్ళింది. తన గదిలో రూమ్ డోర్ వేసుకుని కింద కూర్చొని వణుకుతున్న చేతులతో వాళ్ళ మామయ్య నంబర్కి ఫోన్ చేసింది. అప్పుడే వచ్చిన వెంకటేశ్వర్లు గారు సోఫాలో కూర్చుంటే ఓ రోగిన ఫోన్ తీసుకుని లిఫ్ట్ చేశారు. హలో ఎవరు అని అడిగేసరికి తేరుకొని ఏదో మాట్లాడబోతున్న సీత మాట గొంతులోనే ఆగిపోయింది. హలో ఎవరు అని అంటున్నా చాలా రోజులకి గొంతు వినిపించేసరికి వస్తున్న కన్నీరును ఆపుకుంటూ ఫోన్ కట్ చేసింది. అది కట్ చేసేసరికి నెంబర్ వైపు చూస్తే హాస్టల్ వాటర్ ట్రూ కలర్ లో ఉండేసరికి ఎవరో అని లైట్ తీసుకున్నాడు. కానీ వెంకటేశ్వర్లు గారి ఆలోచన మొత్తం సీత దగ్గరే ఉంది. డోర్కి చేరబడి ఏడుస్తున్న సీత కన్నీళ్లు తుడిచి వద్దన్న చేతులు రామ్ నెంబర్కు ప్రాణం పోసిన దానిలో డయల్ చేశాయి. కారులో ఉన్న రామ్ నెంబర్ చూసి లిఫ్ట్ చేశాడు. తను కూడా హలో అని అంటుంటే చాలా రోజుల తర్వాత గొంతును వినేసరికి కన్నీళ్లు ఉబ్బుకి వస్తున్నాయి. పిలుస్తున్న రామ్ గొంతును వింటూ ఫోన్ గుండెలకు హత్తుకుంది. అటు నుండి ఎవరు మాట్లాడకపోయేసరికి అనుమానంగా సీత అని పిలిచిన రామ్ గొంతు విని టక్మన్ కట్ చేసింది. అటు నుండి చిన్న స్మైల్ రామ్లో. ట్రూ కలర్ లో వచ్చిన నెంబర్ను సేవ్ చేశాడు రామ్. నీకు ఇంకా గుర్తున్నాను బావా, మీ దృష్టిలో మా అమ్మ దృష్టిలో నేను ఇంకొకరి భార్యని, కానీ నా చితి కాలేనంత వరకు నీ భార్యగానే ఉంటాను బావా. ఈ జన్మకి ఇది చాలు. నీతో జీవితం పంచుకోలేకపోవచ్చు, కానీ నీతో చిన్నప్పటి నుండి గడిపిన క్షణాలు చాలు, రోజులు చాలు. ఐ లవ్ యూ బావా, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ వెరీ మచ్. ఇప్పుడు నీతో నేను నిజం చెప్పలేను. చెప్పిన తర్వాత వచ్చే పరిణామాలకి నీ కోపం వస్తుంది. ఆ కోపంలో నువ్వు ఏం చేయడానికైనా సిద్ధం అవుతావు. చూసిన మామయ్యకి హార్ట్ స్ట్రోక్ మళ్ళీ వస్తే కూడా నా వల్ల కాదు బావా. ఇప్పుడు నీ దృష్టిలో వేరొకరి భార్యను కాబట్టి నీకు నాతో విడాకులయ్యాయి. అత్తయ్య నీకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తుంది. తర్వాత నీ భార్య పిల్లలు సంతోషంగా ఉంటావు. ఈ జన్మకి ఇది మనం కలవడం జరగదు బావా. ఇంకా నన్ను ప్రేమించవా నువ్వు అని మనసులో అనుకుంది సీత. మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళిన సీత ముభావంగా వర్క్లో పడింది. దానికి వర్క్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోయింది. ఆకృతికి అప్పుడే ఫోన్ వచ్చేసరికి అలాగే వస్తున్నాను అని పెట్టిన సీత వైపు చూసింది. సీత అని పిలిచేసరికి తన వైపు చూసింది. ఏంటి ఆకృతి, మనం ఇంకో ఇంపార్టెంట్ మీటింగ్కి వెళ్ళాలి. క్లయింట్స్ అందరూ ఒక రోజు ముందుగానే వచ్చారు, సో మనం కూడా అక్కడికి వెళ్ళాలి అని అనేసరికి అని అలానే అని తనతో వెళ్ళింది. కార్లో జర్నీ తర్వాత ఒక రిచ్గా ఉన్న హోటల్ దగ్గర ఆగితే ఆకృతితో వెళ్ళింది సీత. ఫాస్ట్గా వెళ్ళి ముందుగా ఆకృతికి మెయిల్ మెంబర్షిప్ ఉండడంతో కార్డ్ చూపించి మీటింగ్ జరుగుతున్న ఫ్లోర్కి వెళ్ళి రూమ్లోకి వెళ్ళారు ఇద్దరు. అప్పటికే క్లయింట్స్ అందరూ రావడంతో వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పింది ఆకృతి. ఇంప్రెస్ అయిన వాళ్ళు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టేసరికి ఆనందంతో చూసింది. అగ్రిమెంట్ క్లయింట్స్ వెళ్ళిపోవడంతో ఆనందంగా సీత అని ఎగురు గెంతులు వేసి తనని హత్తుకుంది ఆకృతి. అయ్యో ఆకృతి ఏమైంది అని అంటే, ఈ ప్రాజెక్ట్ నా డ్రీమ్ తెలుసా, అసలు ఇది నాకు వస్తుందని అసలు ఊహించలేదు తెలుసా అని ఆనందంగా ఉంది. తన ఆనందాన్ని చూసిన సీత నీ నవ్వులను తెలుస్తుంది ఆకృతి, సరే రా వెళ్దాం అని అనేసరికి అలానే అని వెళ్ళారు. వెళుతూ వెళుతూ సీత ఐఎమ్ హంగ్రీ యార్, ఎలానో వచ్చాంగా, ఇక్కడ తినేసి వెళ్దాం అనేసరికి ఏం మాట్లాడలేకపోయింది.
అటు పక్కనే ఉన్న రెస్టారెంట్‌కి వెళ్తారు. కానీ సీత టైం బాగాలేకనో, ఆకృతి టైం కలిసి వచ్చినందుకో తెలియదు. కానీ వస్తున్న సీత ఎదురుగా క్లయింట్స్‌తో వస్తున్న రామ్‌ను ఢీకొట్టింది. ఒక్కసారిగా అలా ఢీకొట్టేసరికి పడిపోతున్న సీత నడుమును అలర్ట్‌గా పట్టుకొని ఉన్న రామ్ పట్టుకుంటాడు. చాలా సేపటి వరకు తను కింద పడలేదని నిర్ధారించుకొని కళ్ళు తెరిచి బ్లాక్ సూట్లో కళ్ళకు బ్లాక్ గాగల్స్‌తో ఉన్న రామ్‌ను చూసేసరికి షాక్‌లో ఉండిపోయింది. బ్లాక్ స్పెక్ట్స్‌లో ఉన్న రామ్ తనకు అంత చిక్కడం లేదు. ఒక్క క్షణం అలా చూస్తూ ఉండిపోయింది సీత. అప్పుడే ఆ సీన్ చూసిన ఆకృతి "ఓ గాడ్ సీత నీకేం కాలేదు కదా" అని అనేసరికి తేరుకున్న సీత పైకి లేచింది. ఎవరు పట్టుకున్నారో అని చూసిన తనకు రామ్ కనిపించేసరికి "రామ్ వాట్ ఏ కోయిన్సిడెన్స్" అని అంటున్న సీత వైపు చూపును తిప్పి ఆకృతి వైపు చూసి చిన్నగా నవ్వాడు. థ్యాంక్ గాడ్ సీతని పట్టుకుపోయి ఉంటే తనకి దెబ్బలు తగిలితే చాలా కష్టం అని ఏదో గుర్తుకు వచ్చి బై ద బై నీకు చెప్పలేదు కదా తను సీత నా పెయ్యే అని పరిచయం చేసింది. అది వినగానే కిల్లింగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు రామ్. ఓ అవునా దొరికిందే ఛాన్స్ అని ఆకృతి ఎలానో కలిసాం కదా రామ్ లంచ్ వద్దాం ప్లీజ్ అని అనగానే క్రాస్గా సీతను చూస్తున్నవాడు ఆకృతిని చూసి అలానే నేను క్లయింట్స్ను పంపించేసి వస్తాను అని చెప్పి వాళ్ళని సాగనంపడానికి బయటకు వెళ్ళాడు రామ్. రామ్ను చూసిన సీతకు నిశ్చేష్టురాలైంది. అసలు అనుకోలేదు సీత ఇలా రామ్ను కలుస్తుందని. మనసులో చాలా భయపట్టుకుంది. సీతకు ఏం చేద్దాం అని వచ్చాడు. ఇప్పుడు కంపు తీసే ఆకృతికి మా ఇద్దరి గురించి చెప్పడానికి వచ్చాడా అని మనసులో అనుకుంది సీత. తన పరిస్థితిని గమనించిన వాడు కాదు కదా. సీతను చూసి తనదైన కన్నింగ్ స్మైల్ చెప్పినా అని సైగ చేశాడు. సీతకి రామ్ నువ్వు ఇక్కడికి వస్తావని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసురా. నీ గురించి ఎన్నోసార్లు ఆఫీస్కి వస్తే కలవడం లేదు అని పంపించేశావు. ఈసారి ఇక్కడికి ఉన్నావు కదా అనేసి మాతో లంచ్ చేయకుండా మాత్రం నువ్వు ఎక్కడికి నుండి కదలడానికి వీల్లేదు అని బుంగమూతి పెట్టి అంది ఆకృతి. దానికి సీత మాట్లాడుతూ సార్కి ఏదో పని ఉందేమో నువ్వంతలో బలవంతం పెట్టుకో అని సూటిగా రామ్ కళ్ళలోకి చూసి చెప్పలేక అంటుంది సీత. నాకేం పని లేదు ఆకృతి అని నొక్కి చెప్పాడు రామ్. సన్నగా వణికింది సీత శరీరం. అది కూడా కావాల్సింది అని అనుకున్నాడు రామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు వస్తావని నాకు అసలు మాతో కలిసి లంచ్ చేస్తామని అసలు అనుకోలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అని రామ్ని అంటుంటే వాళ్ళిద్దరి సంభాషణ వెళ్ళాక సీత గట్టిగా కళ్ళు మూసుకుంది. కళ్ళు మూసి తెరిచేలోపు వాళ్ళిద్దరు పక్కనున్న టేబుల్ మీద ఉన్నారు. అది చూసి సీత ఇంకా ఉడిగిపోయింది. ప్రతి ఎక్స్ప్రెషన్ గమనిస్తున్నాడు రామ్. నువ్వు ఎంతో ప్రయత్నించిన చివరికి నా దగ్గరికి అది రావాల్సింది. అది ఎలా వదిలేస్తాను అని మనసులో తన వైపు చూస్తా అన్నాడు రామ్. ఇక్కడ ఆకృతి మాత్రం తనలో తానే వాగుతుంది. అంతలో కాఫీ రావడంతో తాగుతూ మాట్లాడుతున్నారు. హోటల్లో ఎదురెదురుగా కూర్చున్నారు రామ్ సీతలు. మధ్యలో ఆకృతి ఆగకుండా మాట్లాడుతున్న రామ్ చూపులు సీతకు తెలుస్తూనే ఉన్నాయి. మనసులో సంఘర్షణ మొదలైంది సీతకు. కానీ ఇప్పుడు రామ్ దృష్టిలో ఒకరికి భార్య అని అనుకోకుండానే తెలియకుండా చిన్నగా కన్నీటి పొర తయారైంది. నా మీద కోపంతో ఆకృతికి ఎందుకు దగ్గరవుతున్నావురా? నీ లైఫ్ ను చూసుకోవచ్చు కదా. పాపం ఆకృతి నీ మీద చాలా ఆశలు పెట్టుకుని ఒకవేళ ఆకృతి అంటే నీకు ఇష్టమా అని అనుకోకుండానే తెలియకుండానే బాధను కమ్ముకుంది మనసులో సీతకు. ఏంటి రామ్ అంతలా మాట్లాడుతున్నా నువ్వెందుకు ఏం మాట్లాడటం లేదు అని తెచ్చిన ఫుడ్ ను లాగిస్తుంది. అదేం లేదు ఆకృతికి. ఒక చిన్న ప్రాజెక్ట్ పెండింగ్ లో ఉంది. ఎలా కంప్లీట్ చేయాలని ఆలోచిస్తున్నా అంతే. వాట్ నువ్వు ప్రాజెక్ట్ గురించి ఆలోచించదమ్మా? ఫనీ యార్ బిజినెస్ పట్టింది కొన్ని రోజులైనా నీ పేరు మారం మోగిపోతుంటే నువ్వేంటి ఇలా అంటున్నావు? అది అంత నీ హార్డ్ వర్కింగ్ ఒక ప్రాజెక్ట్ నేను అంతలా ఆలోచిస్తున్నా అంటే నిజంగా అది ఎంత కష్టమా? సునీరావుతో అవును ఆకృతి చాలా కష్టం ఆ ప్రాజెక్ట్ అని సీత వైపు చూశాడు. భయంతో బిగిసిపోయింది సీత. ఆ చూపులు తాళలేక ఆకృతి నేను రెస్ట్ రూమ్కి వెళ్తాను అని చెప్పేసరికి అలాగే అని నవ్వుతూ ఉంది ఆకృతి. తను అలా చెప్పడం ఆలస్యం వెంటనే వెళ్ళిపోయింది రెస్ట్ రూమ్కి. కొంచెం సేపు అయినా సీత రాకపోవడంతో రామ్తో మాటల్లో పడింది ఆకృతి. చాలా ఓపికగా సమాధానం చెప్తున్నాడు. అప్పుడే తనకు ఫోన్ రావడంతో ఒక నిమిషం ఆకృతి నేను ఇప్పుడే వస్తాను అని మ్రోగిరి ఫోన్ తీసుకుని వెళ్ళాడు పక్కకి. ఇక్కడ ఆకృతికి మాత్రం రామ్కి ఎలా ప్రపోజ్ చాలా తనతో మాటలు కలపాలా అని ఆలోచనలో ఉండిపోయింది. వాష్రూమ్ దగ్గర అదిరుతున్న గుండెలు పట్టుకుంది సీత. ఇప్పుడు తన మైండ్ ఒకటే ఆలోచిస్తుంది. నువ్వు ఇక్కడెందుకున్నా అని రామ్ అడిగితే అయినా ఆకృతి తనని పరిచయం చేసినప్పుడు రామ్ ఎందుకు సైలెంట్గా ఉన్నాడు అని రకరకాలుగా ఆలోచిస్తున్న టైంకి
తన మెడవంపున వచ్చిన శ్వాస తగిలేసరికి తిక్కుమని తిరిగి ఎదురుగాన రామ్ ఉండేసరికి భయంతో చెమటలు పడితే కంగారుగా తుడుచుకుని వెళ్ళిపోతున్నంతలో తన చేతిని పట్టుకున్నాడు రామ్. వదులు, కోపంగా అంది సీత. కన్నింగ్ నవ్వుతూ వదిలిపోతే ఏం చేస్తావు అని అడిగిన తనకు ఏం చేయగలను నీకు తెలుసు. ఆయన ఏంటి ఆకృతితో మాట్లాడుతుంటే నీకెందుకు జలసి మొదలైంది అని తన మీదకి నక్కుని అన్నాడు. పిచ్చిగా ఉందా, మనం ఎక్కడున్నామో తెలుసా, ఇది బాత్రూమ్. రూపంగా అంటుంటే అయితే ఏంటి, మన బెడ్రూమ్ అయితే బాగుంటుందా అని తన నడుమును ప్రెస్ చేశాడు రామ్. కోపంగా విడిపించుకోవాలని చూసిన తనకు అది సాధ్యం కాలేకి కన్నీళ్లతో తన వైపు చూసి విడిపించుకోవాలని చూసింది. కానీ అది అయ్యే పనిలా కనిపించడం లేదు. రామ్ వణుకుతున్న గొంతులో అంది సీత. గాఢంగా ఊపిరి పీల్చుకొని తన వైపు చూసింది. చేతిని వదలమన్నట్టుగా. ఎంతకీ వదలకపోతే కోపంగా తన వైపు చూసి వదులు నా చేయిని చూసి అడిగింది చిన్న నవ్వుతూ. ఏంటి ఆ ధనుష్యత తాళి కట్టించుకున్నావుగా, అప్పుడే వదిలేశాడా, మళ్ళీ జాబ్ చేస్తున్నావు అని అడిగిన రామ్ని చూసి నా ఇష్టం, నా జాబ్ మధ్యలో నీకెందుకు రా, ముందు నా చేతిని వదులు, అయినా నేను జాబ్ చేస్తే నీకు వచ్చిన నష్టం ఏంటో అని బలవంతంగా చేతిని విడిపించుకుంది. ఎంతైనా ఒకప్పుడు మాజీ భార్యగా క్షేమ సమాచారాలు అడగాలనిపించింది. ఒకవేళ వాడు వదిలేసాడని చెప్పు, నేను ఉంచుకుంటాను అని చెప్పింది తన వైపు అసహ్యంగా చూసి. నువ్వు మాట్లాడుతుంది ఒక ఆడపిల్లతో అని మర్చిపోకరా. నేను నీ గురించి తెలిసి ఇంతలా మాట్లాడుతున్నాను చూడు, నాకు నేను చెప్పించి కట్టుకోవాలి అని కోపంగా అరిస్తుంది. అది ఎర్రబడ్డ కళ్ళతో ఏదో మాట్లాడబోతున్నవాడు ఆగి అలానే మరుక్షణం కూల్గా మాట్లాడుతూ అయితే నాతో మాట్లాడుతున్నందుకు నువ్వే చెప్పించి కొట్టుకుంటాను అంటున్నావు కదా, అందుకే చెప్పు, చెప్పివ్వనా అని అన్నాను. అసలు సిగ్గే లేదు, ఈ జన్మలో ఎవరికి పాపం చేశాను అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతున్న తనని రన్నింగ్గా ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోయాడు రామ్ కూడా. తన కళ్ళలో తుడుచుకుని మామూలుగా మరీ వెయిట్ చేస్తున్న ఆకృతి దగ్గరికి వెళ్ళింది. అప్పుడే రామ్ కూడా ఆకృతి దగ్గరికి వచ్చేసరికి కొంచెం సేపు మాట్లాడుకొని వెళ్ళిపోయారు. అలా వెళుతూ సీత వైపు కన్నింగా చూశాడు. ఆ చూపులు తనకి పట్టినట్లే ఉంది. మనసులో మాత్రం ఆకృతితో రామ్ నవ్వుతున్నవే గుర్తుకు వస్తున్నాయి. కానీ ఏం చేయలేదు కదా, ఏం చేద్దామన్నా తన టైం దాటిపోయింది. హాస్టల్ చేరిన సీత వెనకే రామ్ కార్లో ఫాలో అయ్యాడు. ఓ ఇక్కడుంటున్నావా అని హాస్టల్ పేరు చూసి అక్కడి నుండి వెళ్ళాడు ఇంటికి వెళ్ళిన రామ్ మాత్రం ఎదురుగా సోఫాలో కూర్చొని కాళ్ళ మీద కాలు వేసుకుని టీవీ చూస్తుంది స్నూపీ మాత్రం సీత మీద చాలా భయంగా పెట్టుకొని తన రూమ్కి తిరుగుతుంది, అక్కడే ఉంటుందని. ఏ క్షణమైనా సీత రావచ్చని పాపం మూగజీవికి తెలియదుగా తను లేదు అని. తల్లిని చూసి రూమ్ లోకి వెళ్తుంటే నాన్న రామ్ అని పిలిచింది. షార్ప్గా చూసి ఏంటి అని అన్నాడు. కాఫీ అని అడిగితే ఓకే అని అనేసరికి అలానే పని మనిషి చేత పెట్టించింది. పెట్టినది పెట్టినట్లుగా ఊరుకోక పని మనిషి అయిన మంగమ్మ మాట్లాడుతూ చాలా అందంగా ఉన్నాడండి, ఏ పేరు అని అడిగితే గర్వంగా శ్రీరామ్ అని అంది పద్మావతి గారు. అట్టానా, అయితే సీతమ్మ రావడమే ఆలస్యం అని మాట వరుసకు అంటున్న తనను చూసి బడేలమని పగిలిన చప్పుడు వినిపిస్తూ చూస్తుంది. ఎదురుగా నిప్పుని కళ్ళతో పద్మావతి గారు ఉండేసరికి అయ్యో ఏమైనదమ్మా, నేను తప్పుగా అన్నానా అని అడిగితే తప్పు కాదు, చాలా చెత్తగా అన్నావు, అయినా వాడి పొలం గురించి నీకెందుకే, వచ్చామా పని చూసుకున్నామా అలా ఉండాలి, కానీ ఎక్కువ మాట్లాడుకో అని చెప్పి విసవిస వెళ్ళింది హాల్ వైపు. వెళుతున్న తనని చూసి తెల్లముఖం పెట్టింది మంగమ్మ. బ్యాక్ టు సీత. గదిలోకి వెళ్ళిన సీత ఎదురుగా రామ్ ఫోటో చూస్తుంది. తన బాధ బయటకు కక్కలేకపోతుంది. అలానే మనసులో దాచలేక ఎటో ఆలోచించలేని సందిగ్ధంలో పడింది. ఇక్కడ పృథ్వీ మాత్రం సీత హార్ట్ బిహేవియర్ విచిత్రంగా అనిపించింది. ఈ ప్రకృతి దగ్గరికి వెళ్ళి సీతతో మాట్లాడదాం అనుకున్నారు. మరోవైపు ధనుష్ కంపెనీ పని మీద అబ్రాడ్ వెళ్ళాడు. అలా వెళ్ళిన సీత గురించి ఆలోచనలు. ఎక్కడికి వెళ్ళంటుంది అన్న ప్రశ్న. ఎక్కడికి వెళ్ళినా ధనుష్ పిలిచినప్పుడు వెళ్ళాలిగా, లేకపోతే ఎలా ఉంటుందో తనకు తెలుసు. అదే ధీమతో ఉన్నాడు ధనుష్. మరుసటి రోజు రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తుంది. త్వరగా ఆఫీస్కి చేరుకోవడం వల్ల ఎప్పటికే క్యాబిన్లో నవ్వులు వినిపిస్తుంటే ఎవరైనా చూసిన తనకు బ్లాక్ సూట్లో ఉన్నాడు రామ్. కళ్ళలో కనిపిస్తున్న కంగారుని పిడికిల్లో దాచేసింది. ఫాస్ట్గా రియాక్ట్ అయిన ఆకృతి, హే సీత అక్కడ అయిపోయినావే కమ్ అని పిలిచేసరికి రాని నవ్వి వెళ్ళింది. సీతకు ఏం అర్థం కావడం లేదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అయోమయంగా చూసింది.
ఇద్దరి వైపు కిల్లింగ్ స్మైల్ తో సీత వైపు చూశాడు రామ్. ఆకృతి మాట్లాడుతూ సీత అని పిలిస్తే హా అని అప్రయత్నంగా చూసింది. తన వైపు చిన్న చిరునవ్వుతో కాఫీ తీసుకురావా ఇద్దరికి అని అడిగేసరికి అలానే అని వెళ్ళింది. వెళుతూనే తనని చూసి అలానే నీకు కూడా తెచ్చుకో అని అంది. అది వినిపించిన సీత కోపంతో వాడేంటి ఇక్కడికి వచ్చాడు, ఆయన ఆకృతితో ఏంటి నవ్వుతూ మాట్లాడుతున్నాడు అని కోపంగా అనుకుంది. 2 నిమిషాల తర్వాత ముగ్గురికి కాఫీ కలిపి తీసుకొచ్చింది సీత. స్వయంగా ట్రేలో నుండి కాఫీ తీసి వచ్చి ఇచ్చింది ఆకృతి. అది ఇంకా ఒళ్ళు మండింది సీతకు. కానీ అది చూపించకుండా మామూలుగా ఉండడానికి ప్రయత్నం చేసింది. ఆకృతి అయితే రామ్ మీద ఉన్న ప్రేమతో తనని కళ్ళలో నింపుకుంటూ కాఫీ తాగుతుంది. రామ్ ఆకృతి తన మీద ఇష్టం చూసేసరికి, మరో పక్క సీత ఉడికిపోయేసరికి సైడ్ స్మైల్తో సీత వైపు చూసి కన్ను కొట్టాడు. తుమ్మపడిన సీత ఆకృతి వైపు చూస్తే కాఫీని ఆస్వాదించి కళ్ళు మూసుకుంది. అప్పుడే రామ్ సీతను కింద నుండి మీద వరకు సాగరంపాడు గమనించాడు. నావీ బ్లూ కలర్ పెయిన్ శారీలో చరణ్ లూజ్గా అల్లించిన బ్లాక్ స్టిక్కర్ పెట్టింది. మౌనంగా కూర్చున్న సీతని చూసి ఏంటి సీత ఏమైంది డల్గా ఉన్నావు అని అడిగిన ఆకృతి మాటకి తీరుకొని ఏం లేదు ఆకృతి, నేను మీ షెడ్యూల్ ప్రిపేర్ చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది తన ప్లేస్కి. రామ్ మాట్లాడుతూ ఓకే ఆకృతి, నేను బయలుదేరుతాను, నాకు ఈ రోడ్డులో కొంచెం పని ఉంది, అందుకే ఇటు వచ్చి నేను కలిశాను. నువ్వేం అనుకోకపోతే మళ్ళీ సండే లంచ్కి బయటకు వెళ్దాం అనుకుంటున్నాను, నీకు ఓకేనా అని రామ్ అడిగిన మాటకు అడ్డుపడుతూ రామ్ రామ్ నువ్వు నన్ను అడుగుతున్నావా, నువ్వు పిలిస్తే క్షణాల్లో ముందుంటాను అని ఆనందంగా చెప్తున్న ఆకృతిని చూసి ఒళ్ళు మండింది సీతకు. తనని కోరిగా చూస్తే ఓకే ఆకృతి నేను వెళ్తాను అని చెప్పి బయలుదేరాడు. అయిష్టంగానే చెప్పింది వెళ్దామని ఆకృతి. భార్య ముందు పరాయి ఆడదానితో ఉన్న రామ్ మీద కోపం నశాలను కంటింది సీత. కారు వరకు వెళ్ళి సెండ్ ఆఫ్ ఇచ్చి వెనక్కి తిరిగి వచ్చిన ఆకృతి ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. సీత అని అనుకుంటూ తనని రౌండ్గా తిప్పింది. తిరుగుతున్న కళ్ళను బలవంతంగా తెరిచి ఆకృతి ఏమైంది ఎందుకైనా తిప్పుతున్నావు అని అడిగితే తనని తిప్పడం ఆపి సీత నీకు తెలుసుగా నాకు రామ్ అంటే చాలా ఇష్టమని, నువ్వు నాతో కలిసిన వేళ విశేషం కాదు, రాజు అనుకున్న ప్రాజెక్ట్ నాకు వచ్చింది, రామ్ నన్ను లంచ్కి రమ్మన్నాడు, ఈ క్రెడిట్ అంతా నీకే. మొత్తానికి సీత క్రెడిట్ ఇచ్చేసింది. సీత మనసులో అనవసరంగా వచ్చాను, లేకపోతే బావ ఇక్కడికి వచ్చేవాడు కాదు అని మనసులో అనుకుంది. ఇదంతా ఏం తెలియని సంతోషంగా ఉన్న ఆకృతిని చూసి నాకేం చెప్పాలో తెలియడం లేదు ఆకృతి, నేను బావని వదల రావడం ఏంటి, ఇక్కడ జాయిన్ అవ్వడం ఏంటి, అనుకోకుండా మా బావని నువ్వు ప్రేమించడం ఏంటి, రామ్కి నాకు పెళ్ళి అయిందని తెలిస్తే నువ్వు తట్టుకుంటావా అని మనసులో అనుకుంది. ఏంటి సీత ఏమో ఆలోచిస్తున్నావు అని అడిగితే నువ్వు చాలా మంచిదాని ఆకృతి, నీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చిన్నగా నవ్వి హక్ చేసుకుంది. ఎందుకు అలా హక్ చేసుకుందో తనకు అర్థం కాకపోయినా ఆత్మీయ కాగులకి చిన్నగా విని నిమిరింది. నువ్వెందుకు నాకు అలా చెప్పావో తెలియదు సీతు, కానీ నా మంచికి మాట అన్నావు అని నాకు అర్థమైంది అని తనను విడిపించుకొని వర్క్లో పడ్డారు ఇద్దరు. పరిచయం అయ్యి తక్కువ కాలమే అవ్వచ్చు, కానీ వారి బంధం చాలా దృఢంగా మారింది. రాము వెళ్ళిన కొంచెంసేపటికే పృథ్వీ ఆఫీస్లోకి ఎంటర్ అవుతున్నాడు. ముందుగానే పృథ్వీ ఎవరో తెలుసు కాబట్టి రిసెప్షన్ వాళ్ళు పంపించాడు. అప్పుడే డోర్ తెరిచి వచ్చాడు పృథ్వీ. పృథ్వీని చూసి షాక్లో ఉండిపోయింది సీత. మరోపక్క సీత ఫోటోలు చూస్తూ ముద్దులు తాగుతున్నాడు గణేష్. ఇంకా ఎంతకాలం ఉంటుంది, ఇంకా ఎంతకాలం నుంచి దూరంగా ఉంటావు సీత, నీ ప్రేమలో నేను నిన్ను నిజంగానే పిచ్చోడని అయిపోయాను. నాకు తెలుసు నీకు హీరో అరామ్ అంటే ఇష్టమని, కానీ నీకు రామ్ని అందుకోవాలని చూసి నీకే ప్రమాదం సీత. రామ్ నా చేతుల్లో చాలా కాలం. ఒకవేళ రామ్ దగ్గరికి నువ్వు వెళితే సాక్ష్యం లేకుండా రామ్ని చాలా ఈజీగా ఇరికించగలగా, కానీ నీ మనసులో మాత్రం రామ్ని తీయలేకపోతున్నాను అని మనసులో కోపంగా అనుకున్నాడు ధనుష్. వెంటనే దున్నపోతులో ఉన్న ఇద్దరు రౌడీలకు ఫోన్ చేశాడు. అమ్మ ఎలా ఉంది అని గంభీరంగా వినిపించింది బాయ్స్ మాట్లాడుతూ. సార్ బాగానే ఉన్నారు, కాకపోతే అమ్మాయి ఎక్కువ రోజులు ఇక్కడ ఉంచలేవు అని అనడంతో సరే నేను వచ్చి చూస్తాను, నిన్న హైదరాబాద్కి పంపించే ఏర్పాట్లు చూస్తాను, అమ్మాయి మాత్రం 6 నెలల వరకు జాగ్రత్త అని పెట్టేశాడు ధనుష్. ఆ రౌడీలు మాట్లాడుకుంటూ కట్టిన ఒక అమ్మాయి వైపు చూసి అంతగా ఏముందిరా ఈ అమ్మాయిలో, చూడ్డానికి యావరేజ్ పిల్లలా ఉంది, కానీ ఈ అమ్మాయిని ఎందుకు ఇంతలా ఉంచుతున్నారు, అది కూడా పెద్ద ఇబ్బందిగా
అంతలో ఇంకో రౌడీ మాట్లాడుతూ, "తినని సంవత్సరాల నుండి ఉంచడానికి మాత్రం ఏదో గట్టి కారణమే ఉంది అనిపిస్తుంది" అని ఆ రౌడీ అంటాడు. "ఎవరైతే ఏముందిరా, మనం ముట్టాల్సిన మనకి వస్తుంది అంతే. ఈ పోరిని మనం జాగ్రత్తగా చూసుకుంటే చాలు. అది 6 నెలలు తర్వాత ఈ పోరిని ఏం చేయమంటే అది చేసేద్దాం" అని అంటాడు ఆ రౌడీల్లో ఒకడు. అలానే అని అనేసి ఇంకొకడు అప్పుడే పృథ్వీ రావడం తనని చూసి షాక్‌లో అయింది సీత. భరించలేని తలనొప్పికి అనిపించింది సీతకు. పృథ్వీని చూసి అప్పుడే తల ఎత్తిన ఆకృతి, "హాయ్ పృథ్వీ, ఏంటి ఒకరి తర్వాత ఒకరు నా ఆఫీస్‌కి బాగానే గుర్తుకొచ్చినట్టుంది. కూర్చో" అని అంది ఆకృతి. ఒకరి తర్వాత ఒకరా? అదేంటి, ఇంతకు ముందు ఎవరైనా వచ్చారా అని తనకున్న అనుమానాన్ని అడిగాడు. చిన్నగా నవ్వి రామ్ అని అంది. వాట్? రామ్ ఎందుకు వచ్చాడు అని అడిగాడు పృథ్వీ. ఏంటి రామ్? మరోపక్క బంగ్లాలో నుండి తన అరుపులు వినిపిస్తున్నాయి. అవి ఎంతో హృదయకరంగా, విధానంగా ఉండడంతో చాలా గట్టిగా అరుస్తుంది. మరోపక్క బంగ్లాలో నుండి తన అరుపులు వినిపిస్తున్నాయి. అవి ఎంతో హృదయాధికరంగా, విధానంగా ఉండడంతో చాలా గట్టిగా అరుస్తుంది ఒక అమ్మాయి. "ఎవరైనా ఉన్నారా" అని అనుకుంటూ అప్పుడే ఒక వీడియోలో నుండి ఒక షాడోలో బయటకు వచ్చాడు ఒక మనిషి. "ప్లీజ్ అండి, నన్ను వదిలేయండి, మీకు దండం పెడతాను. నేను మా అమ్మ నాన్నని చూడాలి" అని అంటుంటే, "చూడు, డబ్బులు తీసుకున్నా కానీ ఫలితాన్ని ఇవ్వలేదు. అందుకని నేను వదిలేశాను ప్రాణాలతో. సంతోషించు. అంతేగాని నా పని అయ్యేంత వరకు నువ్వు కాదు అడుగు బయట పెట్టావు అంతే. ఇంక మీకు మరణమే శరణం కతి" అని అనుకుంటూ పిచ్చిగా నవ్వుతారు ఒక వ్యక్తి. "ఇంకెందుకని నేను ఇలా బంధిస్తావు? సీత చేతిలో నీకు చావు ఉంటుంది. చూసుకో. సీత సీత అంటే నాకు చాలా ఇష్టం. తన చేతులు చావమంటే నేను చచ్చిపోతాను. అంతేకాని నువ్వు మాత్రం నన్ను భయపెట్టాలి కానీ బెదిరించాలని చూడకు. అది నీకే రిస్క్" అని ఎలా వచ్చాడో అలానే వెళ్ళిపోయాడు ఒక వ్యక్తి. "నాకు ఇలా జరగాల్సిందే" అని మనసులో రోధించుకుంటుంది. నిర్జీవంగా గొలుసుల వైపు చూస్తూ ఉండిపోయింది ఒక అమ్మాయి. 25 సంవత్సరాలు ఉంటాయనుకుంటా తనకి. వెంకటేశ్వర్లు బాధగా సీత ఫోటో పట్టుకొని చూసుకుంటున్నారు. "నన్ను క్షమించు, ఎక్కడున్నావు? ఆ రాక్షసుని నేను బాగా చూసుకుంటున్నాడేమో అనుకుంటున్నాను." ఆ ప్రయత్నంలో పూజారి గారు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. "నేను ఎలా కాపాడుకోవాలమ్మా" అని ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుని వదిలాడు. "అంతా రాముడు సరిగ్గా ఉంటే సీతకి ఇన్ని కష్టాలు వచ్చిండేవే కాదు" అని అనుకుంటూ నిట్టూర్పు విడిచారు వెంకటేశ్వర్లు. మరో పక్క "ఏమి మంగమ్మ, సరిగ్గా చూడు. పద్మావతి గారు, నేనెవరో నీకు తెలుసా? లేకపోతే మర్చిపోయా" అని అంటుంటే, "అయ్యో, మీరు నాకు పనిచేయని దేవుడమ్మా, నేనెలా మర్చిపోతాను చెప్పండి మిమ్మల్ని. మరి ఏంటి ఎదురు సమాధానం నాకు చెప్తున్నావు? నువ్వు కానీ ఎక్కువ మాట్లాడదావనుకో, నీకు ఇచ్చిన జీవితంలో సగం జీతం కట్ చేసి ఇస్తాను, జాగ్రత్త" అని అనుకుంటే, "నీ బాధలు తట్టుకోలేక నీ కొడలు పోయింది పాపం. ఆ సీతమ్మ ఎలా ఉందో ఏంటో" అని తోటమాలి చెప్పింది గుర్తు చేసుకుంటూ. మరో పక్క కోటయ్య తన పథకం ప్రకారం ప్లాన్లు వేస్తున్నాడు. సుబ్రహ్మణ్యం గారితో కలిసి, "బావా, ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా?" "తప్పకుండా వర్కౌట్ అవుతుంది సుబ్రహ్మణ్యం. ఖచ్చితంగా అది వర్కౌట్ అయ్యి తీరాలి. ఎందుకంటే సీతమ్మ ఎక్కడ ఇక్కడ ఎలా ఉందో మాత్రమే తెలుసు కాబట్టి." "ఎక్కడ?" కొంచెం ఆతృతంగా అడిగాడు. "అదంతా నీకు అనవసరం. నేను చెప్పింది మాత్రమే నువ్వు చేయాలి. అంతేగాని ఎక్కువ తక్కువ మాట్లాడుకో. బావ మరిదని కూడా చూడను" అనేసరికి నోరు మూసుకున్నాడు సుబ్రహ్మణ్యం. ధనుష్ మాట్లాడుతూ తన పక్కనున్న పియ్యతో, "అసలు నా సీత నేను చూసినప్పుడు పడిపోయింది తెలుసా? ఎంత మంచిగా సాయం చేస్తుంది. అలాంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారు పియ్యే. అందుకే నాకు సీత కావాలనుకున్నాను, తనతో ఉండాలనుకున్నాను, నాకు తప్ప. మరియు ఆ రామ్‌గఢ్ ఏంటి, అది ఖమ్మం అంటాడు. సీత కూడా అలానే ఉంటుంది. చెప్పరా, చెప్పు" అని తన కాలర్ పట్టుకొని అడుగుతుంటే నీ నోట్లో మన్నుపోయా. "ఎందుకురా నన్ను ఇలా టార్చర్ చేస్తున్నా? అస్తమాని నోరు కదిపితే చాలు ఇంకా సీత గురించి అంటున్నాను. ఇంకా సీత తప్ప నీకు వేరే ప్రపంచం లేదా" అని మనసులో అనుకుంటున్న తన వైపు చూసి వినిపించినప్పుడు, "నాకు అసలు సీత అంటే ప్రాణం రా.
నాకు వేరే ప్రపంచం ఉండదు అంటూ అంటుంటే అబ్బా మళ్ళీ వినిపించింది వీడికి సైకో గడికి అని అనుకున్నాడు. నేను సీతని ఎప్పుడైతే అనుకున్నావో నాకు ఆటోమేటిక్గా వినిపించిపోతుంది. సీత అంటే నాకు అంత ఇష్టం. సీత లేకపోతే నేను లేనురా, ఎందుకంటే సీతతో ఉంటే నాకు ఏదో కావాలనిపిస్తుంది. సీతనే నా ప్రాణం అని పిచ్చి పిచ్చిగా అన్నాడు ధనుష్. ఒక్క క్షణం వాళ్ళ పియ్యలో వెన్నులో వణుకు పుట్టింది. అడగకూడదు అనుకుంటేనే సార్ అని వణుకుతున్న గొంతులో పిలిచాడు ధనుష్ని. ఏంటి గంభీరంగా వినిపించింది. ఒకవేళ సీత మేడం కానీ అదే మిమ్మల్ని కానీ పెళ్లి చేసుకోకపోతే ఏం చేస్తారు అని అడగకూడదు అనుకుంటేనే అడుగుతున్న పియ్యని చూసి, సీత ఖచ్చితంగా నాకు దొరుకుతుందిరా, దొరికేలా చేస్తాను. అదే సార్, ఒకవేళ దొరకాలంటే నాకు పెళ్లి చేసుకోకపోతే ఏం చేస్తారు అని నా ఉద్దేశం అని క్షణంలో మౌనం తర్వాత ధనుష్ రియాక్ట్ అవుతూ చంపేస్తానని నేను చంపేస్తాను. ఏంటి గుడ్లు పుడుచుకొని వచ్చేలా అన్నాడు పిఎం. అవును, దాన్ని చంపేస్తాను కూడా. దాన్ని చంపేసి నేను చచ్చిపోతాను. అంతేకాని ఆ రామ్ గాడికి మాత్రం పెట్టడానికి వీల్లేదు. అదేంటి సార్, అంత ప్రాణంగా ప్రేమించిన సీతమ్మ మీరు ఎందుకు చంపుతారు? అసలు మీదేం ప్రేమ సార్ అని అంటున్నా పియ్యని చూసి, ఇన్ని రోజుల నుండి సీత అంటే నాకు చాలా ఇష్టం. దానికోసం ఏం చేయడానికైనా నేను వెనకాడను. అలాంటిది సీత నాకు దక్కదని తెలిసిన రోజు దాన్ని చంపకపోతే ఇంకేం చేయాలి? దగ్గరుండి ఎలా ఉన్నవాడిని దానికి పుట్టే పిల్లలు చూస్తూ ఉండాలా? అంత లేదు. సీత నా భార్య అయితే సరే సరే, లేకపోతే దాన్ని చంపేసి తర్వాత కూడా నేను చేస్తాను. ఇదేం ప్రేమ సార్, మీరు చాలా మంచివారు. ఒక సీత విషయంలో మీరు ఇలా ప్రవర్తిస్తారు తప్ప చాలా మంచివారు మీరు. అలాంటి మీరు మర్డర్ చేసి తర్వాత మీరు చచ్చిపోతారంటే ఎలా వచ్చేసారు? ఇలాంటి నిర్ణయం మాత్రం తీసుకోకండి అని నిజాయితీగా అన్నాడు పిఏ. అలా ఎందుకు అనుకుంటావు నేను చేస్తానని? ఖచ్చితంగా నువ్వు ఫిక్స్ అయిపోయినట్టున్నావు అని యకాతిగా చూసి అన్నాడు పిఏని. అది కంగారు పడుతున్న తన పియ్యని చూసి, చూడు నేను సరదాగా మంచివాడని, కానీ నన్ను మార్చిన సీత, నన్ను ప్రేమలో లాగేలా చేసింది సీత. తన ఆకర్షణ అయ్యేలా తన అందాలతో ఆకర్షణ అందంగా పుట్టింది సీత. అంత పని చేసి మరి నేనే అన్ని చేశాను అని అనుకుంటారు. నాది తప్పు, నా ప్రేమ కావాలి అని అనుకుంటారు. నేను జెన్యున్గా సీతను ప్రేమించాను. ఒకవేళ సీతను వదిలేయాలంటే అది రామ్ వదిలేయాలి, కానీ నేను కాదు. ఎందుకంటే సీతకి నాది, కేవలం నాది మాత్రమే సొంతం తప్ప దాన్ని ఎవరిని దక్కనివ్వను చెప్పగా. ఒకవేళ అది రామ్కి భారీగా మళ్ళీ వెళితే మాత్రం ఈసారి దాన్ని చంపేసి నేను చేస్తాను. అప్పుడు నేను చక్కగా ఎవరు డిస్టర్బ్ చేయకుండా పైలోకంలో నేను సీత ఉండొచ్చు అని సైకోగలా మాట్లాడాడు ధనుష్. ఒకసారి టైం వైపు చూసి నేను వెళ్తాను అని గంభీరంగా చెప్పి ఇక్కడ నుండి వెళ్ళిపోయాడు. బాస్ ఎందుకు ఇలా మారిపోతున్నారు? తను చాలా మంచివాడు. నీ ప్రేమ మిమ్మల్ని చంపిస్తుంది బాస్. మీరు చాలా మందికి చాలా చేశారు, కానీ మీరు ప్రేమ విషయంలో మిమ్మల్ని మీరే మర్చిపోతున్నారు అని అనుకొని అక్కడ నుండి వెళ్ళిపోయాడు ధనుష్ పియ. అక్కడ ఆకృతితో మాట్లాడుతున్న ప్రతి శ్రీతను మాత్రం గమనిస్తూనే ఉన్నాడు. ఎందుకు ఆ రోజు అలా చెప్పింది అని మనసులో అనుకుంటే అదే విషయం అడుగుదామని గట్టిగా నిర్ణయించుకున్నాడు పృథ్వీ. ఎక్కడ తనని అడుగుదామని ముందుగానే ఎక్కడొక్కడ తప్పించుకొని బయటికి వెళ్ళడం వస్తూ ఉంటుంది సీత. అలా వచ్చి కూర్చొని తన కుర్చీలో తను పని చేసుకుంటుంటే అప్రయత్నంగా రామ ఆలోచనలు తనని చుట్టుముడుతున్నాయి. ఎందుకు వీళ్ళందరూ నన్ను టార్గెట్ చేస్తున్నారు? ఏ జన్మలో ఏ ఫంక్షన్ చేశాను? ఏ పాపం చేశాను? ఈ జన్మలో నాకెంత తలనొప్పి అని అనుకుంటే ఎదురుగా ఉన్న ఆకృతి వైపు చూస్తుంది. నేను ఎవరు తెలిగిపోయినా నాకు జాబ్ ఇచ్చావు ఆకృతి, కానీ నేను ఎవరు తెలుస్తో నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అని మనసులో అయిపోయింది. పద్మావతి గారు అయితే పని మనిషి అయిన రంగం మంగమ్మని అసలు కూర్చొనివ్వడం లేదు. ఎలా పడితే అలా పనులు చేయించుకుంటున్నారు. పాపం తను చేయలేకపోతుంది. మనసులో బండ బుద్ధులు తిట్టుకుంటూ చేస్తుంటే నీకు ఇలా కాదే అని అనుకుంటూ అక్కడే ఉన్న మా బకెట్లో ఉన్న వాటర్ పోసి చూసి ఏదో చేద్దాం అనుకున్న లోపే పద్మావతి గారి ఫోన్ బ్రోగితే అక్కడ నుండి వెళ్ళిపోయింది. అమ్మయ్య బతికిపోయింది అని మంగమ్మ అక్కడి నుండి వెళ్ళిపోయింది. రాము వచ్చాడా అని కొంచెం ఆశ్చర్యంగా అడిగాడు పృథ్వీ. ఎప్పుడు అని అనుమానంగా అడిగాడు. అప్పుడే వెళ్ళి 5 నిమిషాలు అవుతుంది అని ఆకృతి చెప్పేసరికి అలానా అని డౌట్గా అన్నాడు. అప్పుడే ఆకృతి మొబైల్ రింగ్ అయ్యేసరికి 1 నిమిషం పృథ్వీ అంటూ వెళ్ళిన తను ఇదే మంచి ఛాన్స్ అని అనుకుంటూ సీత వైపు చూశాడు. తనకి ఏం పట్టినట్లే వర్క్ చేసుకుంటే తన వైపు వెళ్ళాడు పృథ్వీ. తెలిసినా కామ్గా చూసింది. అప్పటికే అప్పటికే తనకు పెళ్లి అయినట్టు తెలియదు. ఒక ఆకృతికి చెప్పింది. తన తాళిబొట్టు కూడా లోపలికి వేయడంతో కనిపించడం లేదు. సీత మృదువైన స్వరంతో పిలిచాడు.
తలెత్తి చూస్తుంది. ఏంటి అన్నట్లు. మీరు రామ ఆఫీస్‌లో నుండి ఎందుకు వెళ్ళిపోయారు? నేను రామ ఆఫీస్‌లో పని చేస్తుంది అని ఆకృతికి చెప్పబోతుంటే ఎందుకు నన్ను ఆపుతున్నారు? అని అడిగిన ప్రశ్నకు ముందుగానే సమాధానం ఉండటంతో చిరునవ్వు నవ్వి, అదేం లేదండి, మేడం దగ్గర ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఫ్రెషర్ అని చెప్పాను. అందుకే అని సంశయిస్తూ అంది. కొంచెం కన్విన్స్ అయ్యినట్లే ఉన్నా. ఇందాక రామ్ వచ్చాడా? కదా! మరి ఆకృతితో అనబోతున్న తనని చూసి, నాకు కొంచెం వర్క్ ఉందండి, నేను మళ్ళీ మాట్లాడతాను అని చెప్పి కూర్చొని వర్క్‌లో పడింది. అయిష్టంగానే నవ్వి ఇప్పుడే వచ్చిన ఆకృతితో మాట్లాడాడు. మాట్లాడుతాడనే గాని ఎప్పుడు చూసే చూపులతోనే చూస్తాడు. అలా కొంచెం సేపు మాట్లాడి ఆకృతితో చెప్పి వెళ్ళిపోయాడు. సాయంత్రం యథావిధిగా పని ముగించుకొని హాస్టల్‌కి బస్సులో వచ్చిన తను నడిచి వెళ్ళిపోతుంటే ఎవరో తనని ఫాలో అవుతున్న ఫీలింగ్ అనిపిస్తే వెనక్కి తిరిగి చూసింది. అప్పుడే చీకటి పడటంతో ఎవరు కనిపించలేదు. ఎవరు కనిపించకపోయేసరికి కొంచెం ముందుకు కదిలింది. అప్పుడే తనకి హెడ్‌లైట్స్‌తో తనకు వెలుతురు ఇవ్వడంతో వెనక్కి చూసింది. బ్లాక్ కలర్ షర్ట్‌లో తన కళ్ళకి గాగిల్స్ పెట్టి కన్నింగ్ నవ్వుతూ చూస్తూ డ్రైవ్ చేస్తూ వస్తున్నాడు. రామ్‌ని చూడగానే ఫ్యూజులు ఎగిరిపోయాయి. తనకి రావా అని పలకకుండా ఉండలేకపోయాయి తన పెదవులు. వెంటనే తన దగ్గరకు వచ్చి కారులో తనని కుదేసి తన డ్రైవింగ్ సీట్లో కూర్చొని తననే చూస్తున్నాడు. ఆ చూపులను తాళలేక తనని దించింది. ఏంటి, వాడితో తాళి కట్టించుకున్నావు కదా, ఏం వదిలేశాడా హాస్టల్లో ఉంటున్నా అని అనగానే, నా ఇష్టం మొండిగా అంది సీత. వెంటనే తన రెండు బుగ్గలు వత్తి పెట్టి, ఏంటి నీ ఇష్టం? వాడిని పెళ్లి చేసుకున్నావుగా, జాబ్ ఎందుకు చేస్తున్నా, అసలు ఆ హాస్టల్లో ఎందుకుంటున్నా, వాడితో కదా ఉండాలి కోపంగా అన్నాడు. సీత కూడా తగ్గకుండా, నీకెందుకు చెప్పాలి అని చేతిని తీయడానికి ప్రయత్నం చేస్తూ, నీకు నాకు విడాకులు అయిపోయాయి కదా, నువ్వు వద్దని నా ముఖం మీదనే చెప్పావుగా, ఎందుకు నన్ను ప్రశ్న అడుగుతున్నా, నేను పెళ్లి చేసుకుంటానో లేక ఏ నువ్వు దివ్య చూసుకుంటానో అన్న మాట పూర్తి కాకముందే రామ్ పెదవులు సీత పెదవులతో ముడివేశాడు. అసలు అనుకోని చర్యకు బిగుసుకుపోతుంది. తను విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న తన రెండు చేతులను ఒక చేత్తో పట్టి తన నడుమును మెత్తగా నలుపుతూ ఇంకొంచెం ఆ చేతిని పైకి తీసుకున్నంతలో సీతకు భయం కమ్ముకొని విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. తన ఎదు సంపద మీద ఎప్పుడైతే తన చేతిని వేశాడో గుండె చేరినంత పని అవుతుంది సీతకి. ఆ వెంటనే బలాన్ని మొత్తం చేతులతో తీసుకొని రామ్ని గట్టిగా తోసింది. కన్నింగా నవ్వాడు. కోపంగా, నువ్వేం చేసావు తెలుసా రామ్, ఒక పెళ్లి అయిన అమ్మాయిని ఇలా నేను ప్రవర్తించది అని అడిగిన తనకు వెటకరంగా, దండలు దండలు ఎవరికి వారు వేసుకొని వాడు కట్టాల్సిన తాళి కూడా నువ్వే కట్టుకొని మామ నా భర్త అంటూ తనని తీసుకుని వచ్చి చూపించడమా అనగానే షాక్తో చూసింది తన వైపు. నీకెలా తెలుసు అని. ఏం నువ్వే చేసినా నాకు తెలియదని అనుకుంటున్నావా, లేక నువ్వు ఏమైపోయినా నాకు సంబంధం లేదని అనుకుంటున్నావా అని గద్దించిన రాముని చూస్తూ ఉండిపోయింది. తేరుకొని, నీకు సంబంధం లేదు కానీ నేను ఎలా పోతే నీకెందుకురా, నేను ఎలా ఉంటే నీకెందుకు, నన్ను ఇచ్చిన ఎవరితో పడితే వాళ్ళతో ఉంటే ఎవరితో పడితే వాళ్ళతో తిరుగు, తాను నీకు సంబంధం లేని ప్రశ్న ఇంకొకసారి నా విషయంలో నీ జోక్యం చేసుకుంటూ మాత్రం బాగుండదు అని కోపంగా అరుస్తున్నాడు. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు సీత. అప్పటికీ ఎర్రగా మారిన కళ్ళతో అంటున్నాడు రామ్. మర్యాదగా నిజం చెప్పు, నీకు ఎలా తెలిసింది అని అడుగుతుంది సీత తనని చూసి కన్నింగా నవ్వుతూ. ఏం నాకు తెలియదని అనుకుంటున్నావా, నన్ను వదిలేసి వచ్చినంత మాత్రాన నీ గురించి నేను తెలుసుకోలేనంత అమ్మాయికుడిని కాదు. నాకేం చేయాలో తెలుసు, ఎలా చక్కబట్టాలో తెలుసు. సీత, నువ్వు అసలు మనిషివేనా, ఇన్ని రోజులు నువ్వు చాలా మంచివాడివే అని భ్రమపడుతున్నాను. నీ మాటకు నీకు విడాకులు ఇచ్చినా సరే నీ మట్టుకు నీకు విడాకులు వచ్చినా సరే నన్ను వదిలేస్తావా అని అనుకున్నాను. కానీ నువ్వేం చేస్తున్నావు అర్థమవుతుందా? తన వైపు కన్నింగా చూస్తూ, అచ్చా నువ్వు మెడలో నువ్వే తాళి కట్టుకొని నీకు నువ్వే మా ఇద్దరికి పెళ్ళయిందని కిస్టన్లో గొట్టంగాడిని తీసుకొని వచ్చి వెళ్ళిపోయావు ఇంటి నుండి. నా బతుకు నేను మళ్ళీ బతుకుతున్నాను, నేను మళ్ళీ నా లైఫ్లోకి నువ్వు రావద్దాను, ప్లీజ్ నీకు దండం పెడతాను అని అంటున్న జీవితాన్ని చూస్తూ, అవునా దండం పెడతావా అని నవ్వుతూ అంటూ తనని చూస్తే నిర్గాంతిపోయింది సీత. నువ్వు అసలు మనిషివేనా, ఎందుకు నన్ను పదే పదే వేధిస్తున్నావురా, ఎందుకు నన్ను పదే పదే వేధిస్తున్నావు, నీకు అన్యాయం చేశాను ఒప్పుకుంటాను, కానీ అంతలా నన్ను బాధ పెట్టడం నీకు కరెక్ట్ కాదురా, నన్ను వదిలి జీవితంలో నీకు కనిపించాను. చిన్నప్పటి నుండి మావయ్య నీతోనే ప్రేమగా పెరిగినా నేనేంటో నీకు తెలియదా, తెలిసి తెలియని తప్పు చేశాను, అప్పటికే దానికి అనుభవిస్తున్నాను. తెలిసి తెలియని వయసు అనేది 19 సంవత్సరాలు, తెలిసి తెలియని వయసా, కోపంగా అంటూ వచ్చాడు రామ్ గొంతు తడారిపోయింది సతికి. చూడండి బావా, ఒక్కసారి చెప్పదు విను బావా, ఆ రోజు అసలు ఏం జరిగిందంటే, నువ్వు నాకేం చెప్పదు, అసలు నీ ముఖం చూడాలన్నా నాకు చిరాకు వస్తుంది,
బావ ప్లీజ్ బావ వద్దని చెప్పాను కదా సీత అని గట్టిగా అరుస్తున్నాడు రామ్. మరి వద్దని చెప్పినప్పుడు ఎందుకు ఎంతలా పడుతున్నావో తెలుసుకోవచ్చు బావా అని గట్టిగా అడిగింది సీత. నువ్వు కోరినట్లే నీ ఫ్యామిలీ నేను అక్కడ నుండి వద్దనుకుని వచ్చేసాను. నా బతుకు నేను బతుకుతుంటే మళ్ళీ మధ్యలో వచ్చింది ఏంటి ఇదంతా? ఒకవేళ నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగితే లేదు అంటావు. నేను ఇంకేం అర్థం చేసుకోవాలి? పోనీ నచ్చకపోతే నీకు సంతోషమా అని అడిగింది. ఒక్కసారిగా తన వైపు చూశాడు రామ్. చచ్చిపోతావా? చచ్చిపోయేంత దమ్ముందా నీకుందా సీత మహాలక్ష్మి? అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? ఎలానో చావాలనుకుంటున్నావు కదా, చచ్చిపో అని అంటున్న రామ్ని చూసి నిర్గంతపోతూ ఉంటే, నేను చావడం నీకు ఇష్టమా? నేను ఇప్పుడు ఎవరి చావు గురించి డిసైడ్ చేయలేదు సీత. సీత రావడం చూసి పెరికి వాళ్ళ లక్షణం తగ్గించి ముందడుగేయడం ధైర్యవంతుల లక్షణం అని నేను అనుకుంటున్నాను. నీలాగా నేను వద్దు వదలను అని అనుకునే రకాన్ని కాదు. మా అక్కడ విత్ ఎథిక్స్ ఉన్నాయి. నువ్వు అన్నావు కదా నాకు పెళ్ళైంది వదిలేండి అని. తాళిని నీ అంతటి నువ్వే కట్టుకుని ఎవడో గొట్టంగాని తీసుకొని వచ్చి పెళ్ళి అని అనుకుంటే అవ్వదు. చూస్తూ ఉండిపోవడం తప్ప ఏం చేయలేకపోయింది. తన అన్న మాటలు ఎంత అని చెబుతుంది. సీత మాత్రం చాలాసార్లు బతిమిలానందుకు వచ్చామని ప్రాధాయపడింది. కానీ ప్రజలలో రామ్ ఇప్పుడు నీ మామయ్య దృష్టిలో నువ్వు ఇంకొకరి భార్యవే. ఎంతో కానీ తను మేనకోడలు కాదు అని అనుకుంటాడు నీ మామయ్య వెంకటేశ్వర్లు. ఇప్పుడు కానీ వాడితో నీకు పెళ్లి కాలేదు అని చెప్తే ఏంటి పరిస్థితి అని లెఫ్ట్ వైపు పైకెత్తి అన్నాడు రామ్. అలా చెప్పొద్దు. ఒకవేళ అలా చెప్తే ఖచ్చితంగా నన్ను మళ్ళీ ఆ ఇంటికి తీసుకుని వెళ్తాడు. అప్పుడు ప్లీజ్ నేను ఇలానే ఉంటాను. ఆవిడకి హెల్త్ బాగాలేదు మొన్నగానే నీకు తెలుసు కదా అని అడుగుతుంది. నా ముందు ప్రాధాయపడుతూ ఉంటుంటే ఎంత బాగుందో తెలుసా? ఇదే మెయింటైన్ చేయి నా ముందు. అసలు విషయానికి వస్తాడు రామ్. అసలు నేను వచ్చిందంతా సోదంతా చెప్పడానికి కాదు. అసలు నేను వచ్చింది ఒకరితో తాళి కట్టించుకోకుండా అది పెళ్లి ఎలా అవుతుందని చెప్పడానికి. విని నిర్ఘాంతపోయింది సీత. ఏం మాట్లాడుతున్నావు రామ్? నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని కంగారుగా తనని చూసి కన్నీకి నవ్వుతూ, నీకు తెలియదా ఎవరి గురించి మాట్లాడుతున్నానో? అయినా నాకు ఎందుకు చెప్తున్నావు? తనలో ఉన్న కంగారుని దాస్తూ అంది. తన చేతిలో నా నడుమును బలి చేస్తూ, నీకు తెలియదా ఎవరి గురించి అంటున్నానో అని కళ్ళలోకి సూటిగా చూస్తే అన్నాడు. ఎప్పుడైతే తను అలా అన్నాడో నిజం తెలిసిందని అర్థమై తన కాలర్ మీద చేతులు వేసి సందుకొని పోయింత రామ్ నేను చనిపోతే ఇదే కదా నువ్వు కోరుకుంది. నువ్వు కోరుకుంది నువ్వు వెంట ఎందుకు పడుతున్నావు? ఉండబట్టలేని తన మనసుని ప్రేమిస్తున్నావా? ఆర్తిగా అడిగింది. అలా అడిగిన సీతను చూసి కన్నయ్య నవ్వుతూ, అస్సలు లేదు, నువ్వంటే నాకు ఎప్పటికీ అదే అసహ్యం, అదే ద్వేషం అని నడుముని ప్రెస్ చేస్తూ అనేసరికి కోపంగా తనని చూసి, అయితే ఎందుకు అడుగుతున్నావు? పనేం లేదా? నా వెంట పడటానికి వాడితో తాళి కట్టించుకుంటాను, లేక వాడి పేరు చెప్పి తాళి నా మెడలో వేసుకుంటాను, నా ఇష్టం అని కోరికంగా కారు దిగి వెళ్ళిపోతుంటే నేను ఫాలో చేస్తూ, అయితే నాతో ఉండొచ్చు కదా, నేను కొత్తగా తీసుకున్న గెస్ట్ హౌస్ ఉంది, ఇద్దరం అక్కడే ఉందాం, నా అవసరం కూడా నువ్వు తీర్చుదు కానీ అని అంటుంటే, నిజంగా నీకు సిగ్గులేదురా? కట్టుకున్న భార్య అడిగినట్లుగా అడుగుతున్నా. నిజంగా నాకు అర్థం కావడం లేదు. నాకు నువ్వంటే ఇష్టం లేదు ఎప్పటికీ కూడా. ఇప్పటి వరకు నా భావ కదా అని సర్ది పెట్టుకున్నాను. నువ్వు మళ్ళీ కామంతో చూస్తున్నావు చెదిరించుకుంది సీత. నువ్వు ఎంత గొడవ చేసినా, ఎంత ఎది పెట్టినా నిన్ను అడిగిన దిక్కు మొక్క కూడా లేరు. అందుకే నీకు అంత పొగరు గురించి నువ్వు నాకు చెప్పకు. నువ్వు ఖచ్చితంగా ప్రతి మనిషి వెంట తీసుకుంటావు. నేను ఎంత దుఃఖ పెట్టిస్తున్నావు, ఎందుకు ఇంత నిజంగా ప్రవర్తిస్తున్నావు? ఆ తాటికి తన కారు నుండి దిగి ఎదురుగా చూస్తుంది. ఫాస్ట్ గా ఒక బిత్తరపోయింది సీత. చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు అని సూటిగా అడిగాడు రామ్. నన్ను వదిలేయమని అంటున్నాను రా, నీకు నాకు ఏం సంబంధం లేదు అని చెప్తున్నాను. అర్థమైందా? చెప్పు, అర్థమైందా నీకు? నాకు గట్టిగా ఒత్తి పలుకుతూ ఏం సంబంధం లేదు అన్న మరుక్షణం తనకు డోర్ కానిచ్చాడు. రామ్ ఏం చూస్తున్నా వదులు అని అనిపించుకుంటున్నా తను చూసి, ఏంటి నిజంగా మన మధ్య ఏ బంధం లేదా
అడుగుతూ తన గుండెల మీద ఉన్న మంగళసూత్రం వైపు చూసి అన్నాడు. ఒక క్షణం వెళ్ళి కళ్ళు గట్టిగా కళ్ళు కళ్ళు కలుసుకున్నాయి. చెబితే ఏం చేస్తావురా? ఇంకో విధంగా నన్ను టార్చర్ పెడతావు, అందుకే తప్ప ఏముండదు. నన్ను విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ఆపుతూ తన బాడికి తగిలేలా గట్టిగా హత్తుకున్నాడు. సీత, ఏం చేస్తున్నావురా అని తడారుతున్న గొంతులా అంటుంటే తన వైపే చూస్తూ ఉండిపోతుంది సీత. తన ఎదభాగం రామ్కి తగులుతుంది. అది గమనించిన కన్నింగ్ స్మైల్తో తన మనసులో కలిగిన అలజడును చల్లార్చుకుంటున్నాడు. నిజంగా ఉన్న తన నడుముని నొక్కుతూ చిన్నప్పటి నుండి మా అమ్మ బాగా పెంచింది. నేను సరిగ్గా కండబట్టి నలుగు పెట్టి చాలా బాగా పెంచింది. ఒప్పుకుంటాను. ఎక్కడ ఏ పార్ట్ సరిగ్గా పెట్టాలో అక్కడ అంతే సరిగ్గా పెట్టాడు ఆ బ్రహ్మతాత. క్షమన ఉంటే నువ్వు ఈ సమయంలో చికిత్సిస్తున్నావు అనుకో. నా అత్తని నేను ఎప్పుడు చూడలేదే. చిన్నప్పుడు ఎప్పుడో నన్ను ఆడించింది తప్ప నాకు సరిగ్గా ఆడుకునేది గుర్తులేదు. మా అత్త మాత్రం నేను బాగా కంది. ఐ లవ్ దిస్ మూమెంట్ అని ఒక్కసారిగా తన పెదవులను అందుకున్నాడు. రామ్తో విడిపించుకోవడానికి ప్రయత్నం చేసిన అసలు వదలడం లేదు. రామ్ అలా విడిపించుకునేసరికి ఇంకా కట్టుక పెడుతున్నా అస్సలు వదలడం లేదు. తన బలాన్ని మొత్తం కూడగొట్టుకుని ఒక్కసారిగా తోసేసింది రామ్. హార్డ్ వర్క్ చుట్టూ చీకటి ఉండడం వల్ల ఎవరికి కనిపించడం లేదు. వాళ్ళిద్దరు ఇంతలో దిగజారిపోతాయి అని అనుకోలేదు. తను చీరకొంగుతో తన పెదవులను తుడుచుకుంటుంది. అలా తుడుచుకున్న దగ్గర తన పెదవులు కందిపోయాయి. అది చూసిన మా బాబులో సాడిస్ట్. అప్పుడు అహం చల్లారింది. తననే కన్నింగా చూసి కారులో కూర్చున్నాడు. కోపంగా తనని చూసి మాట్లాడకుండా వెళ్తుంది. ఏంటే అంతరయ్యినా నా మీద అరిచేదానివి, ఇక్కడేంటి సైలెంట్ అయ్యా? పోనీ నా దగ్గర నా దగ్గర బోర్ కొడితే వాడి దగ్గరికి వెళ్తావు గాని అని అనగానే అప్పటి వరకు నడిచేదాగి కోపంగా విండోలోని చూసి ఇంత నిజంగా ప్రవర్తించేవాడు నా బావ అంటే చాలా సిగ్గుగా ఉంది రామ్. నా ఒళ్ళు కమ్మానికి ఇంకా దిగజారిపోలేదు. అలా దిగజారిపోయే పరిస్థితి వస్తే ముందు వచ్చేది నీ దగ్గరికి అని కోపంగా చెప్పి కళ్ళ నుండి జారుతున్న నీరుని తుడుచుకుంటూ వెళ్ళిపోతుంది. క్రూరంగా తన వైపు చూస్తూ కారు యూటర్న్ చేసి వెళ్ళిపోతాడు. రూమ్లోకి వచ్చిన సీతకు రామ్ మాట్లాడిన మాటలు గుండె బరువెక్కింది. కన్నీటితో ఆ రోజంతా నిద్ర కరువైంది సీతకు. మరుసటి రోజు రామ్ ఇంట్లో పని మనిషి మంగమ్మ కాఫీ కలుపుతుంటే ఒసే మంగ ఎక్కడున్నావే అని అరుస్తుంది పద్మావతి. బాబు ఏంటి ఈవిడ ఎలా అరుస్తుంది అని 2 రోజులకి పద్మావతి గురించి తెలిసిన మంగమ్మ పరిగిన పద్మావతి రూమ్కి వెళ్ళింది. ఏంటి ఇంతసేపు పిలిచిన తర్వాత వచ్చావా అని గద్దిస్తుంటే అది అమ్మగారు బాబుగారు లేచే టైం అయిందని కాఫీ కలుపుతున్నాను, అందుకే లేట్ అయింది అని చెప్తే సరే సరే అక్కడ నా ఫోన్ ఉంది తెచ్చివ్వు అని బెడ్ మీద ఉన్న ఫోన్ చూపించి అద్దంలో నుండి చూసి రెడీ అవుతున్న తనని విచిత్రంగా చూస్తూ అక్కడే ఉంది కదమ్మా అని అంటే ఏం అక్కడ ఉంటే తెచ్చివ్వవా? ఆ జీతం ఇచ్చేది నేను, ఆ సంగతి మర్చిపోకు అని కోపంగా చెప్పి ముందు ఫోన్ ఇవ్వు, అసలే నాకు మహిళా మండలికి టైం అవుతుంది అని చెప్తే ఫోన్ తీసి ఇచ్చింది. కిందకు తిట్టుకుంటూ వెళ్ళింది మంగమ్మ. కాఫీ అందరికీ ఇచ్చి గార్డెన్లో వెళ్తే పనిచేసే తోటమాలి కనిపించడంతో తన వైపు వెళ్ళింది. మంగమ్మను చూసిన తోటమాలి ఏం మంగమ్మ పని ఎలా ఉంది, ఇటు వచ్చా అని మొక్కలకి నీళ్లు పోసి అంటుంటే ఏం పని అయ్యే బాబు, చూడడానికి పెద్ద ఇల్లు అయినా సింపుల్ గా బాగానే ఉన్నా ఆ ఇంట్లో మనుషులు అదో టైపు. రాంబాబు అయితే అసలు కనిపించడం, మార్నింగ్ వెళ్ళిన వాడు సాయంత్రం వస్తాడు. ఇక పెద్ద మనిషి అయితే ఎప్పుడు సైలెంట్ గానే ఉంటాడు. ఇక ఉంది ఆ మహాతల్లి పద్మావతి దగ్గర ఉన్న ఫోన్ కూడా తీసుకోలేకపోతుంది. ఈ ఇంటి కోడలు ఎవరు వస్తారు కానీ అత్త ముందు 2వ రోజు పారిపోతుంది తాము పెట్టిన బాధ తాళలేక అని చెప్తున్న మంగమ్మని ఆపుతూ, నీకు ఈ విషయం చెప్పలేదు కదా, రాంబాబు గారికి ఇంతకు ముందే పెళ్ళయి విడాకులు అయిపోయినాయి. ఏంటి ఆ బాబుకి పెళ్ళయినదా అని నోరు మీద వేలేసుకుంది మంగమ్మ. అవును, పైగా ఎవరో కాదు వాళ్ళ సొంత మరదలనే పెళ్లి చేసుకున్నాడు. ఏం జరిగిందో తెలియదు కానీ ఆ బాబు మా అమ్మగారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఓచుకుంది తప్ప తిరిగి ఒక మాట కూడా అనేది కాదు. వాళ్ళంతా అయితే మరీను ఒక పని మనిషిలా చేసి ఆడుకునేది. చివరికి ఎవరినో పెళ్లి చేసుకొని వాళ్ళ గుమ్మం ముందే నిలబడింది. ఇప్పుడైనా అమ్మ సంతోషంగా ఉంటే చాలు, ధర్మాత్మరాలు. ఎప్పుడు భోజనం టిఫిన్ వండినా పెట్టేది అని అంటున్నాడు. తోటమాలి చెప్పిన మాటలకు ఆశ్చర్యపోయింది. తనని గమనించిన తోటమాలి, కానీ ఇవి పెద్దింటి విషయాలు మంగమ్మ, మనం విన్నామా వదిలేసామా అన్నట్టు ఉంటేనే మంచిది అని అనేసరికి అట్టనే అయ్యా అని చెప్పి వెళ్ళిపోయింది. దూరం నుండి వాళ్ళ మాటలు వెంకటేశ్వర్లు వింటూనే ఉన్నారు.
ఎక్కడున్నావు సీతమ్మ? నువ్వు ఆ రాక్షసుడి దగ్గర క్షేమంగా ఉన్నావా అని మనసులో అనుకుంటున్నారు. ఇక టిఫిన్ చేస్తూ మంచినీళ్ళు దిగుతున్న సీతకు అలా పొలమారుతూనే ఉంది. అది చూసిన పక్క రూమ్మేట్ చిన్నగా తన నెత్తి మీద తట్టి మంచినీళ్ళు తాగిస్తుంది. ఆ రోజున తొందరగానే రామ్ వచ్చిన తన పనులు చేసుకుంటుంటే తన ల్యాప్టాప్ చేసి చూసేసరికి అక్కడ నవ్వుతూ ఉన్న సీత ఫోటో తనకి కనిపించింది. అసహనంగా వెళ్ళి వెనక్కి వాళ్ళు సీత అని మనసులో కోపంగా అనుకున్నాడు. ఎందుకే నాకు గుర్తొస్తున్నా? నువ్వు అలా చేయకపోయి ఉంటే ఈ పాటికి నా గుండెల్లో పెట్టుకొని చూసుకునేవాడిని. నమ్మకం మీద నువ్వు దెబ్బ కొట్టావు. అందుకే తేరుకోలేకపోతున్నాను. అందుకే నీ గురించి ఆలోచిస్తున్న పరిస్థితి నాకు అర్థం కావడం లేదు. నీ జ్ఞాపకాలు నన్ను వదలడం లేదు అని మనసులో అనుకున్నాడు. అలా రామ్ క్యాబిన్ కి వచ్చింది లావణ్య. తన వైపు చూసి ఏంటి అని అడిగితే సీతని మిస్ అవడం లేదా సూటిగా అడిగింది. అదే క్రాస్ లెగ్స్ వేసుకొని అన్నాడు. కోపంగా చూసి నేను ఎవరు మార్చర్లే, రామ్ పేరుకి మాత్రమే రామ్వి అసహనంగా అని. రేపు సాయంత్రం పృథ్వీ కంపెనీ పరంగా ఒక పార్టీ ఇస్తున్నాడు, తనకి రావడం కుదరదు అని నీకు మెయిల్ చేశాడు, చూసి రిప్లై ఇవ్వు. అలానే 1 వీక్ నేను యుఎస్ వెళ్తున్నాను డాడ్ దగ్గరికి అని చెప్పి కోపంగా వెళ్ళిపోయింది. సైడ్ స్మైల్ తో పీసీలో మెయిల్ ఓపెన్ చేసి డన్ అని సింబల్ పెట్టి వర్క్ లో పడ్డాడు. ఆకృతి కూడా ఇన్ఫర్మేషన్ రావడంతో వెళ్దామని సీతతో అంది. ఇష్టం లేకపోయినా ఒప్పుకుంది సీత. హాస్టల్కి వచ్చిన సీత రామ్ గురించి ఆలోచిస్తుంది. ఎందుకురా నీ జ్ఞాపకాలతో చిత్ర వచ్చేస్తున్నా? నన్ను ప్రేమిస్తున్నావని ఒక్క మాట చెప్పు, నీ దగ్గరికి వచ్చేస్తాను. నేను వదిలి ఉండలేకపోతున్నారా అని మనసులో అనుకుంటుంటే తన ఫోన్ అప్పుడే మోగింది. ఎవరైనా చూసిన తనకి కంగారుగా ఫోన్ ఎత్తి హలో అని ఆ మాట వినిపించింది. హలో, నేను అని తన పేరు చెప్పాను. వాళ్ళు చెప్పిన మన ఆతృతంగా తెలిసిందా వాళ్ళు ఎక్కడున్నారో? అటు నుండి లేదు. నేను ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళ వచ్చుకి కనిపించడం లేదు. వెంటనే సీతలో అసహనం కోపం వచ్చి తీరాయి. అటు నుండి అడుగుంతో మాట్లాడుతూ సీత అని పిలిచింది. కన్నీరుతో హా అని జవాబు పలికి అటు నుండి ఏదో చెప్పేసరికి అలానే అని ఫోన్ పెట్టి ఏడుస్తుంది. మార్నింగ్ నే ఆకృతిని చెప్పడం మూలాన మధ్యాహ్నం సీతను సాయంత్రం రెడీ అవ్వమని చెప్పి హాస్టల్కి పంపించింది. అబ్రాడ్ లో ఉన్న ధనుష్ చాలా డిగ్నిటరీగా వర్క్ చేస్తున్నాడు. అప్పుడు తన పిఏ అయిన సంజయ్ వచ్చి వినయంగా నిలబడ్డాడు. తనను చూసి ఏంటి విషయం అని లేచి తన ప్యాకెట్లో ఉన్న సిగరెట్ వెలిగించి అన్నాడు. దానికి కొంచెం భయపడిన సంజయ్, అది బాస్ సీత మేడం గారు బెంగళూరులోనే ఉన్నారు. ఒక ప్రైవేట్ హాస్టల్ నుండి ఒక చిన్న కంపెనీలో పనిచేస్తున్నారు బాస్ అని అనగానే కంపెనీ పేరు అన్నాడు. అది ఆకృతి సొల్యూషన్స్. ఓకే అని చెప్పి చూపుడు వెళ్తూ అటు ఇటురా అని అన్నాడు. భయపడుతూనే వెళ్ళాడు సంజయ్. రావడమే ఆలస్యం. లాగి చెంపదెబ్బ కొడితే పక్కనే ఉన్న సోఫాలో పడ్డాడు. అసలు ఎందుకు కొట్టాడో తెలియకుండా ఉంటే అదే ప్రశ్న ధనుష్ని అడిగాడు వణుకుతున్న గొంతుతో. సీత మేడం ఏంట్రా? తన కాలర్ పట్టుకొని తనదైన గంభీర ముఖంతో అడుగుతుంటే బుక్క చచ్చిపోయాడు పియ్య ఆయన సంజయ్. మేడం అని రెస్పెక్ట్ ఇచ్చి పిలిచాను, దాంట్లో తప్పేముంది బాస్ అని అడిగాడు వణుకుతున్న గొంతులో. అదే భయాన్ని మెయింటైన్ చేస్తూ అన్నాడు. తప్పేరా, అది ఒక కాలికి గుండెల మీద పెట్టి సీత మేడం కాదురా, సీత మహాలక్ష్మి మేడం గారు అని నొక్కి పెట్టి చెప్పి ఇంకొకసారి ఇది రిపీట్ అయితే మాత్రం ఈసారి పాడే కడతాను అని కోపంగా చెప్పి తను వదిలేశాడు. అలా వదలడమే ఆలస్యం. భయంతో ఆగిన ఊపిరి మరలా పీల్చుకున్నాడు సంజయ్. సిగార్ తీసి వెలిగించే సీత ఇంకా బెంగళూరులోనే ఉంది. ఎందుకుంది? దానికోసమేనా అని ఈవిల్ స్మైల్తో మనసులో అనుకున్నాడు. ఒకవేళ దానికోసమే అయితే అది నీకు ఎప్పుడు దొరకదు అని కన్నింగా అనుకున్నాడు ధనుష్. బెంగళూరు హాస్టల్కి వెళ్ళిన సీత బాగా ఆకలిగా ఉండడంతో తిని కొంచెంసేపు రెస్ట్ తీసుకోవడం పడుకు వేసింది. నేను పడుకున్న అరగంటకి డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయింది. తను అలా చూస్తే ఎన్నో రాత్రుల నుండి నిద్రకి కరువైన వాళ్ళు అని అనుకోకుండా ఉండలేకపోతారు. ఎందుకో తెలియదు కానీ ప్రశాంతంగా ఉంది. తన మొహం మారిపోయింది. రామ్కోట పార్టీకి వెళ్ళాలని నిర్ణయించుకుని త్వరగానే ఇంటికి వచ్చేసాడు. అలా వచ్చిన తనకు విసిరిన కర్రతో పద్మావతి గారిని విసురుతున్న మంగమ్మ గారు కనిపించేసరికి చూపు పక్కనే ఉన్న యాపిల్స్ పీసులు తింటున్న వాళ్ళ అమ్మగారిని చూసి అసహనంగా లోపలికి అడుగు పెట్టాడు రామ్. ఏంట్రా అప్పుడే వచ్చా, ఆఫీస్ పని అయిపోయిందా అని అడుగుతుంటే చూపుని తిప్పి నేను సాయంత్రం ఆఫీస్ పార్టీకి వెళ్తున్నాను అని అందుకే వచ్చేసానమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడు రామ్. మంగమ్మ మాత్రం తల్లికి తగ్గ కొడుకే అని మనసులో అనుకుని విసిరి విసిరి నా చేతులు లాగుతున్నాయిరా బాబు. ఫ్యాన్ ఉన్న కరెంట్ బిల్లు అవుతుందో ఫ్యాన్ ఉన్న కరెంట్ బిల్లు ఎక్కడ అవుతుందని నా చేతికి పని చెప్పాడు అని విసిరించుకుంటుంది. పాపం ఈవిడ మాజీ కొడలు ఎలా తట్టుకుంటూ ఉంటుంది అని మనసులో పైన పూతులు తిట్టుకుంది. సాయంత్రం ఫోన్ రింగ్ అవుతుంటే బద్ధకంగా నిద్రలేచింది సీత. హలో అటు నుండి అనగానే ఒకసారి నెంబర్ చూసింది. ఆకృతి అన్న నేమ్ కనిపించేసరికి నిద్రమూత వదిలి టైం వెయిట్ చూసింది. 6:30 కావడంతో హాల్లో ఆకృతి అని అనగానే ఏమైంది సీత
ఇందక్కడి నుండి ఫోన్ చేస్తున్నా అసలు లిఫ్ట్ చేయడమే లేదు. ఏమైనా ప్రాబ్లమా అని అనగానే, సారీ ఆకృతి, కొంచెం తలనొప్పిగా ఉంటే వచ్చి పడుకున్నా. ఓ- బమ్ ఓకే, త్వరగా రెడీ అయ్యి ఉండు, నేను నేను పికప్ చేసుకుంటా అని అనేసరికి కొంచెం కంగారు పడిన సీత, అది నేను ఆఫీస్కి వస్తాను ఆకృతి, ఎలానో అటు నుండి ఇక వెళ్తాం, అక్కడ నన్ను పికప్ చేసుకుంటే చాలు అని అనేసరికి ఓకే ఫోన్ పెట్టేసింది ఆకృతి. తొందరగా ఫ్రెష్ అయ్యి సింపుల్గా ఉన్న రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉన్న ఒక అనార్కలి తీసి వేసుకొని జుట్టుని క్లిప్ పెట్టి వదిలేసి చిన్న బ్లాక్ స్టిక్కర్ని పెట్టి తొందరగా వెళ్ళింది ఆఫీస్కి. అరగంట తర్వాత ఆకృతి కారులో దిగింది. కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది. తనని చూసి ఏం ఆలోచిస్తున్నా సీత అని అడిగితే బదులుగా చిన్న చిరునవ్వు నవ్వి, ఏం లేదు, జస్ట్ నార్మల్గానే ఉన్నాను అని అంది. నువ్వు ఎప్పుడు ఇదే సమాధానం చెప్తావు సీత, నిన్ను ఎప్పుడు చూసినా నాకు ఎందుకో నువ్వు మిస్టీరియస్గా కనిపిస్తావు, నీ భర్త గురించి చెప్పొచ్చు కదా అని సరదాగా అడిగింది. తన వైపు చూసి, నా భర్త గురించి చెప్పాలంటే ఒక రోజు సరిపోదు ఆకృతి, అసలు ఈ జీవితమే సరిపోదు అని ఒక ట్రాన్స్లో ఉండి చెప్తుంటే కారు సడన్ బ్రేక్ వేసి అనడంతో ఒళ్ళోకి వచ్చింది సీత. ఎందుకు కారాపార ఆకృతి, మరంత ప్రేమించి నీ భర్తకి ఎందుకు దూరంగా ఉంటున్నావు సీత, నీ భర్త జాబ్ చేస్తున్నావు అని చెప్పావుగా, హైదరాబాద్లో ఉంటున్నాడు, అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా అని అడిగితే చిన్నగా నవ్వి, మా ఇద్దరి మధ్య ఎడబాటు ఉంది అని రాసిపెట్టి ఉంది కాబట్టి మేము వేరయ్యాం ఆకృతి, కలవాలని ఉంటే మా రాత్రుల్లో అలానే కలుస్తాం అని చెప్పి కాల్ స్టార్ట్ చేయమంటే, నువ్వు చెప్తుంది నాకు అర్థమైనట్లుంటుంది సీత, కానీ నాకు అర్థం ఏం కావట్లేదు అని అంటుంటే చిన్నగా నవ్వి, నీకు నిజం తెలియాలని అనుకుంటే ఖచ్చితంగా తెలుస్తుంది ఆకృతి అని అంటూ బుర్రకోకుంటూ కారు స్టార్ట్ చేసింది. అలా 15 నిమిషాల తర్వాత పృథ్వీ ఏర్పాటు చేసిన ఫంక్షన్ హాల్ ముందు కారు ఆగితే ఎదురుగా ఇంకో కారులో ఆగింది. ఇందులో నుండి బ్లాక్ అండ్ సూట్లో కళ్ళతో గాగిల్స్ పెట్టుకొని కారులో నుండి దిగాడు రామ్. తనని అలా చూసిన సీతలో ఎలాంటి మార్పు కనిపించకపోతే ఆకృతి కళ్ళల్లో మెరుపు. కారు దిగుతుంటే ఎదురుగా రామ్ని చూసింది సీత. అప్పుడే కారు దిగి గాగుల్స్ సరి చేసుకుంటూ వస్తున్నాడు. తనని అలా చూసేసరికి ఆకృతి కళ్ళల్లో మరిపులు మరిశాయి. సీత కళ్ళల్లో మాత్రం ఎలాంటి భావం కనిపించడం లేదు. హాయ్ రామ్ అంటూ సీతను వదిలి రామ్ దగ్గరికి వెళ్ళింది ఆకృతి. తనని అలా చూసిన రామ్లో సైడ్ స్మైల్ వస్తున్న ఆకృతిని చూసి చిన్న చిరునవ్వుతో హాయ్ ఆకృతి అని అంటే, ఐఎమ్ గుడ్, నువ్వే వస్తావని అసలు ఊహించనే లేదు. ఊహించనే లేదు తెలుసా, ఎప్పుడు రాకపోయేసరికి పృథ్వీ ఇస్తున్న పార్టీకి కూడా నువ్వు రావేమో అనుకున్నాను. రావాల్సిన టైం వచ్చినప్పుడు మన అనుమతి లేకుండానే వస్తాం ఆకృతి, లోపలికి వెళ్దామా అంటే, ఓ షూర్. సీ ఒక్క నిమిషం, సీత దగ్గరికి వెళ్ళి సీత అని పిలిచింది ఆకృతి. ఏంటి ఆకృతి, నువ్వేమో అనుకోకు, ఈ రోజు తనతో టైం స్పెండ్ చేస్తే మనసులో మాట చెప్తాను, అందుకు నువ్వు మాకు ప్రైవసీ ఇస్తావా అని అడిగేసరికి తన వైపు ఎక్స్ప్రెషన్ లేకుండా చిన్న చిరునవ్వుతో అలానే, దిగి వెళ్ళిపోనా అని అంటున్న సీతను చూసి, అయ్యో నువ్వు ఎలా వెళ్ళిపోతావు, నువ్వు రామ్తో నా ప్రేమ గురించి చెప్పాలి, అందుకే, లేకపోతే నిన్ను ఎందుకు వదిలి వెళ్ళిపోతాను సీత, ఇక్కడ పృథ్వీ కూడా ఉంటాడు, పృథ్వీ మంచి పార్ట్నర్గా తోడుంటారు అని అంటున్న ఆకృతిని చూసి, మీరు వెళ్ళండి ఆకృతి, నేను తిరిగి వెళ్ళిపోతాను అని అంటుంది సీత. అలా వెళ్తూ ఒక పని చేయి, నాకు కొంచెం స్పేస్ ఇచ్చి నువ్వు మా వెనకే ఉండు అని అంటున్నా, మాకు పార్టీకి దూరంగా ఉండు. రామ్ తనగా కొంచెం కోపం ఎక్కువ. అలా అనేసరికి దాని గురించి నా దగ్గర చెప్పాలి అని మనసులో అనుకుని సీత పెదవంచని చిరునవ్వు నవ్వింది. తన కోపం గురించి అలా చెప్పేసరికి అది ఎలా వచ్చిందో తనకు మాత్రమే తెలుసు. విరక్తి కూడా నవ్వుతో, అలానే మీరు వెళ్ళండి, నేను కొంచెం సేపటి తర్వాత లోపలికి వస్తాను అని అంటే, థ్యాంక్స్ సీత, నాకు తెలుసు నువ్వు చాలా మంచిదానివి అని, ఓకే బాయ్ అని రామ్ దగ్గరికి వెళ్ళిపోతుంది ఆకృతి. మనసులో మాత్రం ఆకృతి, ఈరోజు నా మనసులో మాట మీకు చెప్పాలి, మా నాన్నకి ఒక మంచి అల్లుడు దొరికాడని సంతోషపడాలి అని అనుకుంటుంది మనసులో ఆకృతి. అప్పటికి వరకు వాళ్ళకి ఏం మాట్లాడుకున్నారో అని చూస్తున్న రామ్కి ఆకృతికి రావడంతో, వెళ్దామా రామ్ అని అంటే, మరి నీ పియ్యే అనుమానంగా అడిగాడు. తను కూడా వస్తుంది రామ్ రా అని తన చేతిని లాక్కెళ్ళిపోయింది ఆకృతి. ఒంటరిగా మిగిలిపోయింది సీత. విరక్తికుడు నవ్వుతో కష్టంగా కన్నీని ఆపుతుంటూ వెనక్కి వెళ్ళిపోతున్న తనకి ఎదురుగా పృథ్వీ కనిపించాడు. తనని చూసి చిన్నగా నవ్వింది సీత. హాయ్ సీత గారు అని పలకరిస్తే చిన్నగా నవ్వి హాయ్ అని అంది. అదేంటి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు, పార్టీ ఇంకా స్టార్ట్ కాలేదు, నేను వెళ్తాను పృథ్వీ గారు అని అంటున్న సీతని చూసి, అలా ఎలా వెళ్తారండి, నేను ఇప్పటి వరకు మీకోసం ఎదురు చూస్తున్నాను, ప్లీజ్ రండి అని మర్యాదగా ఇన్వైట్ చేస్తుంటే తనని ఆపుతూ, సారీ అండి నేను రాలేను, ఏమనుకోవద్దు అని అంటున్న తనని చూసి, మీరు రాకపోతే ఎలా అండి, ఇక్కడి వరకు వచ్చారు, జస్ట్ అలా వచ్చి అలా వెళ్ళిపోదురు అని అంటుంటే, నాకు కొంచెం హెల్త్ బాగాలేదు పృథ్వీ గారు, నేను వెళ్తాను
అదేం కుదరదండి. ఇందాక ఆకృతి రామ్‌తో కలిసి వెళ్ళడం నేను చూసాను. పర్లేదు రండి. మీరు అలాగనే వెళ్తారు అని తన చేతిని లాక్కి వెళ్ళిపోతాడు పృథ్వీ. అలా లాక్కెళ్తున్న పృథ్వీ మనసులో ఈరోజు నీకు ఎలా అయినా నేను నా మనసులో మాటను నీకు చెప్పాలి సీత. నువ్వే నా భార్యగా ఉండాలని నా కుటుంబాన్ని కూడా ఒప్పిద్దాం అనుకుంటున్నాను. పృథ్వీ వాళ్ళు కొంచెం బలిసిన ఫ్యామిలీనే కాబట్టి రాయల్ లుక్‌తో కొంచెం బాగానే అరేంజ్ చేశారు. పృథ్వీతో లోపలికి అడుగుపెట్టిన తను ఈ అరేంజ్‌మెంట్స్‌ని చూసి నోరు తెరుచుకునేలా చేశాయి. చాలా మంది పోష్ లుక్‌తో ఉండడం చూసి తనని తాను చూసుకుంది. నార్మల్ అనార్కలితో సింపుల్‌గా ఉన్న తనని చూసి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఏంటి సీత గారు అరేంజ్మెంట్స్ బాగున్నాయా అని అడిగితే చిన్న నవ్వుతో చాలా బాగున్నాయండి. మీకు అన్నీ తెలుసు కదా మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతున్నారు? ఏదో మీ నోటి నుండి చెబితే అదో సాటిస్ఫాక్షన్ లేండి. ఇంతకీ మీరు కూల్ డ్రింక్ తాగుతారా? మీకెందుకు ఎందుకండి శ్రమ? నేను తెచ్చుకుంటాను అని అక్కడున్న బేరర్ దగ్గరికి వెళ్ళి కూల్ డ్రింక్స్ తెచ్చుకొని ఖాళీగా ఉన్న టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంది. తనని చూస్తున్న పృథ్వీ నెంబర్కి కాల్ వస్తుంటే లిఫ్ట్ చేసి మాట్లాడే పనిలో పడ్డాడు. సీత కూర్చున్న టేబుల్కి 2 టేబుల్స్ అవతల ఆకృతితో మాట్లాడుతూ కనిపించాడు రామ్. తెలియకుండానే బాధ అలముకుంది. కానీ భరించాలి అని మొండిగా ఉంది సీత. పాటలో కూల్ డ్రింక్స్‌తో పాటు రెడ్ వైన్, షాంపైన్ కూడా ఉంది. రామ్ రెడ్ వైన్ తాగుతూ ఒక పక్కగా సీతను గమనిస్తూనే ఉన్నాడు రామ్. ఇంత మాట్లాడుతున్నా రామ్ ధ్యాస ఇంకా ఎక్కడో ఉందని గమనించిన ఆకృతి రామ్ అని కొంచెం పెద్దగా పిలిస్తే తేరుకొని ఏంటి ఆకృతి అని అన్నాడు. నేను ఇంత మాట్లాడుతున్నా నువ్వేంటి రెస్పాండ్ అవ్వవు? ఏం లేదు ఆకృతి ఏదో ఆలోచిస్తున్నానులే. సరే చెప్పు అని అంటుంటే అప్పుడే లైట్స్ అన్నీ ఆఫ్ అయ్యాయి. జనాలందరూ కంగారు పడుతుంటే స్టేజ్ మీద లైట్ ఆన్ చేయడంతో అందరూ అటువైపు చూశారు. స్టేజ్ మీద పృథ్వీ మాట్లాడుతూ హాయ్ ఎవ్రీవన్, నేను ఈ పార్టీ ఎందుకు అరేంజ్ చేశానో మీకు తెలుసు. అయినా సరే ఇంకోసారి చెప్తాను. ప్రతి ఒక్కరిలో నా ఒక గోల్ ఉంటుంది. కానీ నాకు ఒకప్పుడు ఏ గోల్ ఉండేది కాదు. అలాంటిది నాకు ఒక కర్తవ్యం ఏంటో గుర్తు చేసి నన్ను బిజినెస్ పార్ట్ పట్టేలా చేసిన ఒకరున్నారు అని అనగానే అప్పటి వరకు శాంతంగా ఉన్న వాళ్ళు ఎవరు అన్న ప్రశ్న అడుగుతున్నారు. చిన్నగా నవ్వి వాళ్ళు ఎవరో కాదు నా బెస్ట్ ఫ్రెండ్ రామ్ అని అనేసరికి ఫేస్లన్నీ రామ్ వైపు తిప్పాయి. చిన్నగా నవ్వాడు రామ్ పృథ్వీని చూసి. తన మాటలతో పుట్టింది ఈ పృథ్వీ కన్స్ట్రక్షన్స్ అని గట్టిగా అంటూ 1 బిగ్ థ్యాంక్స్ ఫర్ మై మిస్టర్ రామ్ అని గట్టిగా చెప్పేసరికి అక్కడ ఉన్న వాళ్ళు చప్పట్లతో కంగ్రాట్స్ చెప్తున్నారు. ఆకృతి కూడా ఆనందంలో తనకు విషయం చెప్తున్నాడు. పృథ్వీ కూడా మాట్లాడుతూ ఈ రోజు కూడా డాన్స్ కాంపిటీషన్స్ ఉన్నాయి. అందులో గెలిస్తే మీకు తగిన గిఫ్ట్లు కూడా ఉన్నాయి. మీరు కూడా పేర్స్గా విడిపోయి డాన్స్ చేయండి అని అరిచి చెప్పేసరికి వీటన్నిటికీ దూరంగా ఉండే సీత లేచి వెళ్ళిపోతుంది. పృథ్వీ అక్కడ చేరుకున్నాడు. ఏంటి సీత గారు అప్పుడే వెళ్ళిపోతున్నారు? కమాన్ డాన్స్ చేయండి అని అంటుంటే మీరు తప్పుగా అనుకోకండి, నాకు డాన్స్ అంతలా రాదు, మీరు చేయండి. రామ్ కమాన్ డాన్స్ చేద్దాం ప్లీజ్ అని ఆకృతి అంటుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు ఆకృతి, ఏమో అనుకోకు, నేను వెళ్తాను అంటున్న తన చేతిని పట్టుకుంది ఆకృతి. తన వైపు షార్ప్గా చూస్తే ప్లీజ్ ఒక్క స్టెప్ వేసి వెళ్ళిపో అని ప్లీజింగ్ టోన్లో అనేసరికి ఓకే అని ముక్తసరిగా సమాధానం చెప్పి తనతో పేర్ అయ్యాడు రామ్. అప్పుడే పృథ్వీతో మాట్లాడుతున్న సీత కంట్లో పడింది. కోపంగా చూసింది రామ్ వైపు. అప్పటికే ఆకృతితో డాన్స్ చేస్తూ సీతకు కన్ను కొట్టాడు. అది చూసి మరింతగా ఉడికిపోయింది. ఎదురుగా బ్రతిమలాడుతున్న పృథ్వీ కనిపించేసరికి అలే అండి నేను మీతో డాన్స్ చేస్తాను అని అనడం ఆలస్యం. థ్యాంక్స్ సీత గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అని తన చేతిని పట్టుకొని డాన్స్ చేయడం మొదలుపెట్టాడు. అలా చేస్తుందనే కానీ తనకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎప్పుడైతే పృథ్వీ చేతిని పట్టుకొని డాన్స్ చేస్తుందో రామ్కి చెప్పాలంటే కలిసి మొదలైంది. డాన్స్ చేస్తున్న సీత వైపు కోపంగా చూశాడు. ఆయన పట్టించుకోలేదు సీత. అప్పుడే ఆకృతి కూడా వాళ్ళిద్దరిని చూసి వావ్ రామ్, పృథ్వీ సీతల పేరు బాగుంది కదా అని అంటే మండుతున్న మంటల్లో ఇంకొంచెం కిరోసిన్ పోసినట్లుగా అయింది రామ్కు. ఆకృతి రామ్ డాన్స్ చేయడం చూసి కోపంతో పక్కనే ఉన్న పృథ్వీ డాన్స్ చేయగానే ఒప్పుకుంది. వెంటనే ఆనందంతో తన చేతిని పట్టుకొని స్టేజ్ మీద తీసుకొని వెళ్ళి డాన్స్ చేస్తున్నాడు. అప్పుడే ఆకృతి కూడా వాళ్ళిద్దరిని చూసి వావ్ రామ్, పృథ్వీ సీతల పేరు బాగుంది కదా అని అంటే కళ్ళతోని బెదిరిస్తున్నట్లు ఉంది. రామ్ చూసే చూపు కానీ సీత ఏం పట్టించుకోకుండా డాన్స్ చేస్తుంది. మ్యూజిక్ మారుతుంటే సాల్సా చేస్తున్నారు. ఆ వెంటనే రామ్ ముఖంలో ఒక విచిత్రమైన నవ్వు కనిపించింది. సీతకు తన మైండ్ ఏదో సెన్స్ చేస్తుంటే అప్పుడే చేతులు మారి ఒకరి పేరులో ఉన్న ఒక అమ్మాయిలు ఇంకొకరికి వస్తుంటే ఆ వెంటనే సీతని రామ్ పట్టుకొని డాన్స్ చేస్తున్నాడు. ఆకృతికి పృథ్వీ కనెక్ట్ అయ్యాడు. అనుకొని చర్యకు సీత అయోమయంగా చూసింది రామ్ వైపు. చిన్నగా కన్ను కొట్టాడు. తన నడుమును ఫ్రెష్ చేస్తూ ఏంటి వాడితో డాన్స్ చేస్తున్నావా, అంతలో నచ్చాడా అని తన చేతిని వీడి రౌండ్గా తిప్పి అడుగుతున్నాడు. రౌండ్గా తిరిగి తన గుండెల మీద పడేసరికి తేరుకొని తన నుండి వేరయ్యి వెళ్ళిపోతుంటే తన చేతిని పట్టి మరలా నడుము మీద చేతిని వేసి డాన్స్ చేస్తూనే నీకు ఎందుకు చెప్పాలి, అయినతే అతను నీలా కాదు, మన ఇద్దరికి డివోర్స్ అయింది కదా,
నీకెందుకు అని అంటుంటే సైడ్ స్మైల్తో తన నడుము ప్రెస్ చేస్తూ, అమ్మ సచ్చినోడా ఎందుకురా నా నడుమును గిలుతావు? ఒక అమ్మాయితో ఇలానే ప్రవర్తించేది అని కోపంగా విడిపించుకోలేక అంటుంటే వాడితో నడుము మీద చేతిని వేసినప్పుడు అనలేదేమో. నా ఇష్టం, నా నడుము ఎవరితో పడితే ఆయన పట్టించుకో అన్న మాట పూర్తి కాకముందే ఇంకొకసారి గట్టిగా నొక్కి తనని మాట్లాడనివ్వకుండా ఆగకుండా చేస్తున్నారు. కృతి పృథ్వీ కూడా డాన్స్ చేస్తుంటే ఇక సీత వల్ల కాక, రే నాకు ఓపిక లేదు, నాకు ఈ డాన్స్లు ఏం వద్దు, నేను వెళ్తాను అని అప్పటికే అలసిన మోముతో అంటుంటే ఒకసారి తన మోముని చూశాడు. పరీక్షగా ముఖంలో ఎలాంటి కళ లేకుండా ఫుడ్ సరిగ్గా తీసుకోలేక చాలా రోజులు అయింది అనుకుంటా ముఖం పీకిపోయింది. ఏంటి సరిగ్గా తినడం లేదా, ముఖం పీకిపోయింది అని అడిగిన ప్రశ్నకు కోపంతో నీకెందుకురా అని చెబితే నడుముని గట్టిగా ప్రెస్ చేశాడు. ఆ దాటికి కోపంగా తనని తోసి వెళ్ళిపోతుంది. చాలా మంది జంటలు డాన్స్ చేస్తుండడంతో వాళ్ళెవరికి కూడా కనిపించలేదు. అలసిపోయిన సీత వాటర్ కోసం చుట్టూ చూసింది. వెయిటర్ దగ్గర వాటర్ గ్లాసుని ఉండటం చూసి అటువైపు వెళితే సీత వెనక్కి రామ్ కూడా వెళ్ళాడు. వాటర్ గ్లాస్ చేతిలో తీసుకొని తాగబోతుంటే ఆ వెనక్కి వచ్చిన రామ్ తన వైపు నడుమును గిల్లేసరికి కంగారుగా అది జారబడిచి కోపంగా రామ్ వైపు చూసింది. కోపంగా అసలు నీకు ఏం కావాలరా? ప్రశాంతంగా నన్ను మంచినీళ్ళు కూడా తాగనివ్వవా అని అరిచి అక్కడే ఉన్న షాంపాన్ తాగేసింది సీత. అది చూసిన రామ్ తేరుకునే లోపే అది ఖాళీ చేసింది. ఇదేంటి ఇంత ఘాటుగా ఉంది అని ఇంకో గ్లాస్ కూడా తాగింది. తాగిన సీతకి చూసి ఆపుదామని చేతిని పట్టుకుంటే కోపంగా చేతిని వెనక్కి తీసుకొని ఇంకో గ్లాస్ కూడా తాగించింది. అది చూసిన రామ్కి కళ్ళు తిరిగినంత పని అయితే, సీత ఏం చేస్తున్నావు? అది ముందే తన చేతిని పట్టి లాగుతుంటే కోపంగా తనను విడిపించుకొని తన చేతిలో ఉన్న మందుని చూసి తల కొట్టుకుంది. ఇది మందా, ఎనర్జీ డ్రింక్ అని తాగేశానే అని మనసులో అనుకుంటూ తను తమాయించుకొని మొండిగా నా ఇష్టం తాగుతారా, నీకెందుకు అని తన బ్యాగ్ని పట్టి పార్టీలో నుండి బయటికి వచ్చేసింది. అసహనంగా మారిన రామ్ని ఈగో అని కోపంగా తన వెంటే వెళ్ళాడు. బయటకు వచ్చిన సీత గొంతు మొత్తం మండుతుంది. 5 నిమిషాల వరకు పని చేయలేని మందు బయటకు వచ్చిన సీతకు మెల్లగా 1, 2గా కనిపించడం మొదలు పెట్టాయి. ఓ గాడ్, తాగితే ఇలా ఉంటుందా, 1కి 2గా కనిపిస్తున్నాయేంటి అని తలను పట్టుకొని కష్టంగా 1 అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తుండే ఇక తన వల్ల కాక రామ్ కారు బ్యానెట్ మీద పడింది. ఏ చూసుకోవే అని రామ్ అరుస్తూ దగ్గరికి వస్తుంటే పూర్తిగా మత్తెక్కిన సీతకు ముట్టుకోవద్దు అని తన హ్యాండ్ బ్యాగ్ను తన మీదకి విసిరింది. సీత అసహనంగా పిలిచాడు. ఏంట్రా అని తొలుతోంది. లాభం లేదు, దీనికి ముందు బాగా పనిచేసినట్లుంది, ఎవరు చూడకముందు తనని తీసుకుని వెళ్ళాలి అని అనుకుని సీత అని కోపంగా తన చేతిని పట్టి కారులో కుదేశాడు. రే ఎందుకు పట్టుకున్నావురా గూట్లే అని తగులుతూ అంటుంటే దాన్ని తిట్టు విని కళ్ళు తేలేశాడు మన బాబు. ఉసే నేను ఎవరో తెలుసా, తాగిన మొత్తంలో మైండ్ కానీ దొబ్బిందా? కోపంగా తన కారులోకి ఎక్కి స్టార్ట్ చేసి అన్నాడు. తెలుసురా, నువ్వు నాకు ఎందుకు తెలీదు, నువ్వు పెద్ద రావణ కుమారుడు రా సచ్చినోడా. కోపంగా చూశాడు తన వైపు. ఏంట్రా చూపు, దించు, నా ముందు నువ్వు తోక చాడిస్తే తోకని కట్ చేస్తారా సచ్చినోడా, బండ సచ్చినోడా, ఎందుకురా నన్ను ఇంతలా ఇబ్బంది పెడుతున్నావు అని అప్పటికే మందు తలకెక్కడంతో అడుగుతుంది సీత. తనని అలా చూసిన రామ్కి ఫస్ట్ టైం సీతనేనా అనిపించింది. నువ్వు ముందు భయపడే సీత ఇప్పుడు ధైర్యంగా తాగిన మత్తులు మాట్లాడుతుంటే నీ వల్ల మావయ్యకి దూరం అయ్యారా, పాపం మావయ్య చింతలో నన్ను ప్రేమగా చూసుకున్నాడు, కానీ కేవలం నీ వల్ల టార్చర్ తట్టుకోలేక నేను వెళ్ళిపోయాను. ఇంట్లో ఇప్పుడు మళ్ళీ వచ్చిన నా జీవితంలో ఏం చేద్దాం అనుకుంటున్నావురా అని తన గుండెల మీద వాలి అంటుంది సీత. మనం రోడ్డులో ఉన్నాం, నడు, త్వరగా ఇంటికి వెళ్దాం అన్నాడు రామ్. ఇలా ఎవరి ఇల్లు ఎవరికి ఇల్లు, ఎవరి ఇల్లు మాత్రమే నీకు ఇల్లు, నాకు కాదు, మన ఇద్దరికి డివోర్స్ అయిపోయాయి కదరా, ఎందుకు నేను రావాలి, నన్ను చాలా కొట్టావు, ఆఖరికి ఇక్కడ అని తన దవడను చూపిస్తూ కొట్టావు కూడా, అలాంటప్పుడు నేను ఎందుకురా నమ్మాలి, తీసుకెళ్ళి అమ్మేస్తావా నువ్వు,
నీకు నేను అడ్డంగా ఉన్నానని, ఎప్పటికైనా అడ్డు వస్తానని అనుకుంటున్నావా? అని సూటిగా కళ్ళలో చూసి అడిగింది రామ్‌ని. దీనికి బాగా ఎక్కువైనట్టుంది. సీత, మర్యాదగా చెప్తున్నానురా నాతో. రామ్, నీకు మర్యాదగా చెప్తున్నాను. రాను నీతో. నిన్ను ఇలా కాదే అని అనుకుంటూ తను తనని తీసుకొని వెళ్తుంటే బలవంతంగా తన 2 చేతులతో తనను చూసి పరిగెత్తు వెళ్ళింది. ఎక్కడికి వెళ్తున్నావు అని తను వెంటపడ్డాడు శ్రీరామ్. మర్యాదగా ఆగిపో. నేను పరిగెత్తలేనురా. పరిగెత్తను. నాకు గుర్తుంది. రా కూట్లే. సీత, మర్యాదగా చెప్తున్నాను. అసలే నీకు తాగున్నావు. నా మాట విని వెనక్కి రా అని చెప్పి వస్తున్న కోపాన్ని కష్టంగా తమాయించుకొని అంటున్నాడు. రామ్‌ని రానని చెప్తున్నాను కదా! ఎందుకు నా వెంట పడుతున్నావు? వదిలేయరా. నన్ను వదిలేయ్. ఎందుకు నా వెంట పడుతున్నావు? నేను రాను. నీతో ఎన్నిసార్లు అడిగినా అని సరే రాను. నువ్వు నాకొద్దు. నాకొద్దు. నువ్వు చాలా చెడ్డవాడివైపోయావురా. నువ్వు బావ కాదు. నువ్వు నా బావ అయితే ఒకప్పుడు నేను ఎంత అల్లరి చేసినా సరే ఎత్తుకొని నన్ను తీసుకొని వెళ్ళేవాడు. కానీ నువ్వు కాదు. నన్ను వదిలేయరా. వదిలేయ్ అని అంటుంది సీత. ఇలా కాదు అని సీత నీ పక్కన పాముంది అని అనగానే ఎక్కడ అని చుట్టూ చూస్తుంది. ఏదో మంచి ఛాన్స్ అనుకొని ఒక్క ఉదుటిలో తనని చేరి పట్టుకున్నాడు. తనని పట్టుకున్న రామ్‌ని చూసి, అంటే ఇది నువ్వు కావాలని చేసావా? మళ్ళీ నువ్వు నాతో అబద్ధం చెప్పావురా సచ్చినోడా, బండి సచ్చినోడా. అందుకే కదా నేను తిట్టేది. ఎందుకు నాతో అబద్ధం చెప్తున్నావురా? ఈ సీత అంటే అంత చులకన అయిపోయిందా నీకు? వదిలేరా, వదులు అని కోపంగా అరుస్తుంది సీత. ఇంకొకసారి నువ్వు నోటి నుండి ఆ మాట బయటికి వచ్చిందంటే నేనేం చేస్తానని కూడా నాకు తెలియదు అని కోపంగా అంటున్న తను 2 చేతులు పట్టి ఆపుతూ అన్నాడు రామ్. ఆ మాటలకి బిక్క చచ్చిపోయింది సీత. అదిగో మళ్ళీ నువ్వు నన్ను కోపడుతున్నావురా. అసలు నువ్వు మా బావు కాదు. వెళ్ళిపో. నా బావవి పంపించు అని అనగానే గుడ్లు పొడుచుకొని వచ్చాయి రామ్‌కి. ఆ సమయంలో తన వైపు చూసి తనని ఎత్తుకొని గాడి దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావురా అని తన వైపు చూసి అంటుంది కోపంతో. ఏట్లోకి వస్తావా? బండిని స్టార్ట్ చేసన్నాడు. తన వైపు చూసి మూసుకుపోతున్న కళ్ళను బలవంతంగా తెరుస్తూ, నాతో పాటు నిన్ను కూడా తీసుకుని వెళ్తానులే, కానీ నేను ఒక అర్థాన్ని ఎలా వెళ్తాను రా గూట్లే. దాన్ని వినేసరికి కోపంతో నీకు బాగా ఎక్కేసింది. లాభం లేదు. దీన్ని ఎక్కడికైనా తీసుకుని వెళ్ళాలి. ఈ టైంలో హాస్టల్కి వెళ్ళడం మంచిది కాదు అని ఆలోచించు కార్ని యూటర్న్ చేశాడు. నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు? నేను నీతో రాను. నువ్వు నాకు ఇష్టం లేదురా. నాకు నువ్వు వద్దు అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ తనని కొట్టడం ప్రారంభించింది. ఒసేయ్, ఇక డ్రైవింగ్ చేస్తున్నాను. ఏదైనా తేడా జరిగితే ఇద్దరు పైలోకంలో ఉంటాం. చిన్న నవ్వుతో అయినా పర్వాలేదురే. నువ్వు నాతోనే ఉంటావు కదా. సీత చెప్పిన సమాధానానికి ఒక క్షణం బ్రేక్ వేసి తన వైపు చూశాడు. అమాయకమైన తన ముఖంతో తోలుతూ అంటే ఇంకా అందంగా కనిపించింది సీత. ఒక్కసారిగా తను వణుకుతున్న పెదవుల మీద పడ్డాయి తన చూపు. పెదవులు ఎండిపోతున్నట్లు ఫీల్ అయ్యి మధ్య మధ్యలో నాలుగుతో తడి చేస్తుంది. ఒకసారి రామ్ వైపు చూసి ఏదో మైండ్ సెన్స్ చేస్తుంటే తన వైపు ఒక వెరినవ్వు నవ్వి కార్ డోర్ తీసుకొని బయటకు వచ్చేసింది. ఇక్కడ పార్టీ జరిగిన దాకా ఆకృతి పృథ్వీ డాన్స్ చేసి సీత కోసం చుట్టూ చూసి వెళ్ళిపోయిందని అర్థం అనుకుంది. రామ్ కూడా అక్కడ లేకపోవడంతో ఈ రోజైనా నా మనసులో మాట తనకి చెబుదాం అనుకున్నాను, కానీ ఛాన్స్ మిస్ అయిందని అక్కడి నుండి వెళ్ళిపోయింది. ముభావంగా కారు దిగిన సీతకు చూసి తల కొట్టుకొని సీత అంటే తనకు కూడా కారు దిగి వెళ్ళిపోయాడు. మత్తులో ఉన్న సీత కారు బ్యానెట్ మీద ఎక్కి కూర్చుంది. ఉసే, ఇక్కడ ఎందుకు కూర్చున్నావురా? వెళదాం అని అసహనంగా అన్నాడు. తన మెడలో ఉన్న చున్నీ తీసి రామ్ మెడ మీద వేసి తన దగ్గరికి లాక్కొని ముఖాన్ని తన ముఖం ఎదురుగా పెట్టి ఎక్కడ తీసుకుని వెళ్తున్నావు? నా బావకి తెలిసిందంటే చంపేస్తాడు. వెళ్ళిపో అని తనని తోసేసింది సీత. ఒక పక్క కోపం, మరో పక్క నిస్సహాయత. సీత, తాగి ఉన్నావు, సరిగ్గా చూడు, నేను నీ బావ రాము అని అంటుంటే తన వైపు పరీక్షగా చూస్తూ తన పెదవుల మీద చేతిని పెట్టి ఆలోచిస్తున్నట్లుగా నువ్వు నా బావే కాదు అని కోపంగా అంది. సీత, నేనే అని అంటుంటే కాదు 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 అని చెప్పానా? నువ్వు నా మొగుడివి. సీత బావ వేరు అని 2 కాళ్ళని చాపుతూ అవునా? ఒక కన్ను పైకి లేపి, మరి నీ బావనే కదా నీ మెడలు తాళి కట్టాడు అని అంటే 2 మోకాళ్ళ దగ్గరికి ముడుచుకొని వచ్చి తాళి మాత్రమే కట్టాడు. నాకు ప్రేమను పంచలేదు. నా బావ అయితే ప్రేమను పంచేవాడు. కానీ నువ్వు నన్ను తిడతావు, కొడతావు, పనిష్మెంట్ల పేరుతో రోజు అంతా నిలబడి ఉంచుతావు. తెలుసా? అలా ఉంచేటప్పుడు ఇక్కడ అని అరికాళ్ళని చూపించి ఎంత నొప్పి పుట్టావో. అదే నా బావ అయితే నన్ను కాలు కింద పెట్టకుండా చూసుకునేవాడు. అందుకే నీకన్నా నాకు నా బావ అంటేనే ఇష్టం. నువ్వు నా బావని కాదు అని కోపంగా అంటూ ఇక్కడ సీత మహాలక్ష్మి
ఎవరు మోసం చేయలేరు. నువ్వు పెద్ద మోసగాడివి అని కారే వ్యాన్ దిగి నడుస్తుంది. అప్పటి వరకు సీత మాట్లాడిన మాటలతో నుండి తేరుకొని సీత వెంటనే నడుస్తున్నాడు. రోడ్డు చాలా నిర్మానుష్యంగా ఉంది. 12 దాటడంతో ఎవరు కూడా లేడు. నడుస్తున్న సీత ఆగి తూలుతూ మగాళ్ళు బట్టి మాయగాళ్ళు ప్రేమంటే ఏమిటో తెలియదే నటింట్లో ముంచేసిపోతారే ఈడుకుడు ఇంతే అని రామ్ వైపు వేలి పెట్టి చూపిస్తే ఫ్రస్ట్రేట్ అవుతూ పాట కూడానా అని పాడుతూ అని పాడుతుంది. ఈడుకుడు ఇంతే అని తూలి రామ్ మీద పడింది. నేను నా ఎగ్జామ్ కూడా ఇంత టెన్షన్ పడలేదేరా అని తనని ఎత్తుకొని కార్ దగ్గరికి వదలరా నన్ను, నువ్వు చాలా చెడ్డోడివి, నా బావకి తెలిసిందంటే నీతో ఆట తీస్తాడు. అవునా, అయితే రమ్మను, నీకు ముందే మందు ఎక్కువైంది, ఇలా నాతో ఆడుకుంటున్నా, నిన్ను కాదు అనాలి, నిన్ను పార్టీకి పిలిచిన వాడిని తీసుకొచ్చిన ఆకృతిని అనాలి. రే నన్ను ఏమన్నాను రా, పాపం మా ఆకృతిని ఏమనుకు, తను చాలా మంచిది, నువ్వంటే తనకు బోలెడంత ఇష్టం, నాకు నాకు ఎలానో విడాకులు ఇచ్చేసావు కదా, తనని చేసుకో, చాలా మంచిది, నువ్వంటే పడిచేస్తుంది, అనుమానంగా ఇష్టం ఏంటి, ఓ నీకు తెలియదు కదా, తనకు నీ మీద లవ్వు తెలుసా అని అనగానే వాట్ కోపంగా అన్నాడు. వాటు లేదు వంకాయ లేదు, తనకి నువ్వంటే చాలా ఇష్టం, ఈ విషయం మాకే చెప్పింది అని మధ్యలో ఉంది. ఏదో ఆలోచించి కోపంగా కార్ని స్టార్ట్ చేశాడు. కొత్తగా కొన్న తన ఫామ్ హౌస్లోని కార్ని పోనిచ్చి తనని ఎత్తుకుని లోపలికి వెళ్ళాడు. తనను బెడ్ మీద విసిరినట్లే వదిలి, అమ్మ నన్ను నడుము విరిగిందిరా సచ్చినోడా అని, నడుము విరిక్కొట్టావు కదరా, నీ పని ఇలా కాదు అని వెనక తిరిగి మొబైల్ ఛార్జింగ్ పెడుతున్న రామ్ వీపు మీద ఉప్పు బస్తే ఎక్కింది. వస్తే ఏం చూస్తున్నా, నన్ను విసిరేస్తావా, అందుకేరా అని తేనె పీక బిగించింది. దీనికి ఉండే కొద్ది మొత్తం బాగా ఎక్కినట్లుంది, దీని పని ఇలా కాదు అంటూ అలానే తనని మోసుకుంటూ వెళ్ళి బాత్రూమ్ టబ్లో వేసి తన మీద షాంపెన్తో వాటర్తో తనని తడిపేశాడు. వర్షం వర్షం అంటూ పూర్తిగా తడిచిన సీతను చూసి తను వెళ్ళబోతుంటే తన చేతిని పెట్టి లాగేసింది. అప్రయత్నంగా ఉన్న రామ్ సీత మీద పడ్డాడు. ఒక్కసారిగా కళ్ళు కలుసుకున్నాయి. వాళ్ళ పెదవులు వణుకుతున్నాయి. శరీరాలు ఒక్కసారిగా తెలుసుకోవడంతో రాముడు ఉద్రిక్తత పెరిగింది. తనను చూసి తాను నియంత్రించుకొని లేస్తుంటే సీత తన కాలాలు పట్టుకొని గెలుచుకుంది. మతిగా మాట్లాడుతూ నేను కావాలని చేయలేదురా, అలా జరిగిపోయింది, అంత ధనుష్ వల్లనే, నాకు నా బావ కావాలిరా అంటూ చిన్నగా రామ్ పెదవులను అందుకుంది. సీత అలా ముద్దు పెట్టేసరికి రామ్ అలా స్పందించాలో తెలియకపోతే సీతనే చొరవ తీసుకుని రామ్ చేతులు నడుము మీద వేసింది. రామ్లో ఫీలింగ్స్ వస్తుంటే సీత పెదవులతో జత కలిపి తన నడుముని చిన్నగా ప్రెస్ చేశాడు. తన్మయత్వంగా కళ్ళు మూసుకుంది. మళ్ళీ వదిలి తనని చూసి నువ్వు చాలా బాగుంటుందిరా, నువ్వు చాలా బాగుంటావురా, కానీ నువ్వు బుర్రే నాకు నచ్చదు అని మళ్ళీ పెదవులు అందుకని ముద్దులు పెడుతుంటే రామ్కు కొంచెం షాక్నే తగిలింది. అలా పెడుతూ తన ఒంటి మీద చున్నీ లాగి ఆ మూలను పడేసి రామ్ షర్ట్ బటన్స్ విప్పుతుంది. అలా తిప్పుతుంటే తన బేర్ బాడీని మత్తుగా తాకుతూ చూసి తనే చొరవ తీసుకొని విప్పి పడేసింది. ఏం చూస్తున్నావు, అర్థమవుతుందా, తనని పట్టుకొని అన్నాడు. ఓ నాకు బాగా తెలుసు, నేను కాగులించుకున్నాను అని తన గుండెల మీద ముద్దు పెట్టి మత్తుగా తన కళ్ళలోకి చూస్తూ చిన్నగా నవ్వి, ఏంటి అలా చూస్తున్నావు, అంతలా నచ్చానా అని ఓరగా అడిగింది. నీకు బాగాలేదు అని తనని ఎత్తుకుని బెడ్రూమ్లో తీసుకుని వెళ్ళాడు. ఎవరికి బాగాలేదు, నేను చాలా బాగున్నాను, కావలసి చూడు అని తన నుండి విడిపించుకొని రామ్ మీద ఉపవాసత ఎక్కింది. ఓ ఏం చేస్తున్నావే, హాయ్ ఆడుకుంటున్నాను, సీత నీ అల్లరి ఎక్కువైంది అని తనని బెడ్ మీదకి తోసి తన మీదకి చేరిపోయాడు. పెదవులు కలిపిన రామ్ చితిమెత్తగా నడుమును ప్రెస్ చేస్తే కళ్ళు మూసుకుంది తన్మయత్వంగా. మరుసటి రోజు ఉదయం సూర్యకిరణాలు కిటికీల నుండి కాకుండా పైన సన్ వెంటిలేటర్ గ్లాస్ ట్రాన్స్పరెంట్ ఉండడంతో సీత నుజటికి సూర్యకాంతి కొడుతుంటే చిరాగ్గా కదిలి రామ్ ఛాతికి ముఖాన్ని అదిమి పెట్టి పడుకుంది. అప్పుడు మెల్లగా మెలకు వస్తున్న సీతకు బండరాయి తగులుతుంటే మెల్లగా కళ్ళు తెరిచింది. బ్లాక్ గా ఏదో కనిపిస్తుంటే కళ్ళు గట్టిగా మూసి తెరిచి ఎదురుగా ఉన్న దాన్ని చూసింది. బ్లాక్ టీషర్ట్ బేర్ బాడీతో ఉన్న రామ్ ఛాతి కనిపించేసరికి అనుమానంతో కొంచెం పైకి తల ఎత్తి చూసింది. గాఢ నిద్రలో ఉన్న రామ్ని చూసి తనకు ఏం అర్థం కాలేదు. ఇంకా
ఇంకా ఇంకా తనలో అదుముకుంటే ఒకసారి చుట్టూ చూసింది. అది ఒక గది అని అర్థమై ఎదురుగా ఉన్న రామ వైపు చూసి గది వైపు చూసి ఏదో సెన్స్ చేస్తుంటే గట్టిగా ఆ అని అరిచింది. దెబ్బకి రామ్కు నిద్రమూతి పూర్తిగా వదిలి సీత వైపు చూశాడు. అబ్బాయి ఏమైంది, ఎందుకు అలా అరిచావు, కోపంగా అడిగాడు రామ్ వణుకుతున్న గొంతుతో. అది అది నేను ఎందుకు ఇక్కడున్నాను అని కంగారుగా అంటే, రాత్రి నీకు తాగింది దిగలేక నేనే నిన్ను తీసుకొని వచ్చాను. ఇక్కడ ఎందుకు తీసుకొని వచ్చావు, నేను హాస్టల్ దింపొచ్చు కదా అని కోపంగా అంది. ఏంటమ్మా, మళ్ళీ మళ్ళీ చెప్పు. నేను హాస్టల్ దగ్గర దింపాలా అని వెటకారంగా అంటూ, నువ్వు నిన్న ఎలా ఉన్నావో తెలుసా, అమ్మో అమ్మో నిన్ను అసలు ఎలా ప్రవర్తించావో తెలుసా, కోపంగా మొక్కల మీద లేచి సీత మీదకు వచ్చి అడిగాడు. ఏం చేశాను అని వణుకుతున్న గొంతులో ఉంది. నన్ను తిట్టావు, నేను పెద్ద మాయగాడినని అంటూ సాంగ్ కూడా పాడావు, మరి నాకు ఏం గుర్తులేదు అని అమాయకంగా అంది. దినేశాలో అని మనసులో అనుకుంటూ, నిజంగానే నీకేది గుర్తులేదా కొంచెం అనుమానంగా అడిగాడు. అమాయకంగా లేదు అని అంది. ఆ వెంటనే కన్నింగ్ నవ్వుతూ చూశాడు ఆమె వైపు. అప్రయత్నంగా చుట్టూ చూసిన సీత ఒక దగ్గర అద్దం కనిపించేసరికి ఒకసారి అద్దంలో తనని చూసి షాక్ అయింది. ఆ వెంటనే తన ఒంటి మీద చూసుకుంది. ఫుల్ హ్యాండ్స్తో రామ్ షర్ట్ను వేరు చేసి ఉంది. దెబ్బకి అదిరిపడి ఇది ఇది ఎలా నా ఒంటి మీదకి వచ్చింది రామ్ అని అంది. ఎలా వస్తే ఏమైంది సీత, ఇప్పుడు నీ ఒంటి మీద ఉంది కదా అని ఇంటెన్స్డ్గా అంటే, తన వాయిస్లో చేంజ్ని గమనించిన సీత తన ఒంటి మీద బ్లాక్ బనియన్ని చూసి, నేను మన ఇద్దరి మధ్య అనుమానంగా అడిగిన తనకు కన్నింగ్ నవ్వుతో, భలే గెస్ట్ చేసావు సీత, అసలు రాత్రి నన్ను ఊపిరి ఆడనివ్వకుండా చేసావు అనుకో అని తన దగ్గరికి వచ్చి మెడవంపున ముద్దు పెడుతూ, అబద్ధం అని తనని తోసి లేచి నుంచొని అంది. అలా లేవగానే సీత ముడుకల దగ్గర వరకు రామ్ షర్ట్ ఉండటం వల్ల క్లియర్గా తన కాళ్ళు కనిపిస్తుంది. తను అలా సడన్గా లేవడం వల్ల రామ్ చూపు అక్కడ పడింది. తను అలా చూసేసరికి ఇబ్బందిగా ఎదురుగా ఉన్న దిండుని తీసి కవర్ చేసుకుంది. నిజం చెప్పు బావా, నిన్న మన ఇద్దరి మధ్య ఏం జరిగింది, కోపంతో అరుస్తుంది. చెప్పాక సీత, మన ఇద్దరి మధ్య అదే జరిగిపోయింది. అబద్ధం, నువ్వు అలా ఎందుకు చేస్తావు, అయినా నా ఒంటి మీద నీ షర్ట్ ఏంటి, నా బట్టలు ఎవరు మార్చారు కోపంగా అడుగుతుంది. ఇక్కడ మన ఇద్దరిమే ఉన్నామే, నేను మార్చాను అనే కన్నా నువ్వే వేసుకున్నావు అంటే బెటర్. వాట్ ఏం మాట్లాడుతున్నావు, కావాలని అలా అంటున్నా కదా, ప్లీజ్ రామ్, అసలు మన ఇద్దరి మధ్య ఏం జరిగిందో చెప్పరా కొంచెం అనుమానంగా అన్నాడు. దాంతో కన్నింగ్ ఆలోచన తట్టినట్లు చెప్పనా, చేసి చూపించరా అని అంటే, ఏదో ఒక విధంగా చెప్పు బావా, నాకు అసలు ఏం జరిగిందో తెలియాలి కొంచెం అసహనంగా అంది. అయితే ఓకే, నాకు ఏదైనా ప్రాక్టికల్గా చూపించిన అలవాటు అంటూ తన చేతిని పట్టి ఒక లాగి తన మీదకు చేరిపోయాడు రా. అనుకోని చర్యకు లేవడం మర్చి ఎదురుగా ఉన్న రాము చూస్తుంది. కొంచెం సేపుడు తేరుకుని, నేను అడిగింది ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి, అసలు మన ఇద్దరి మధ్య ఏం జరిగింది రామ్ అని ఫ్రస్ట్రేట్గా అరుస్తుంటే, పుప్ అని నోటు మీద వేలు పెట్టి వేశాడు. పెద్ద పెద్ద కళ్ళతో తనని చూస్తుండిపోయింది. హస్కీ వాయిస్తో, నేను ఏం జరిగిందో తెలియాలి అంతేనా అని అంటే, అని నిన్న తల ఊపింది. అయితే చెప్తామని, నిన్న నన్ను ఇప్పుడు లాగినట్లు బెడ్ మీదకి లాగేశావు, అలా లాగిన నా మీద ఇదిగో నేను ఎప్పుడు ఇలా అయితే ఉన్నానో అలానే ఉన్నా. అలా ఉండి మెల్లగా నా చొక్కా బట్టలు తీసి తన వేసుకున్న పై 2 బటన్స్ తెస్తుంటే మధ్యలో తన చేతిని పట్టి ఆపి ఆ తర్వాత లోగొంతులు అంది. ఆ తర్వాత నా మెడ వంపున ముద్దు పెట్టుకుంటూ నా చేతుల్ని నీ నడుము మీద వేసి ఇలా ముద్దు పెడుతూ అని ఒక్క పక్క నుండి సీతకు కూడా అలానే చేస్తున్నాడు. రామ్ చేస్తున్న పనికి సీత గొంతు ఎండిపోయింది. గుటకలు మింగుతూ ఆ తర్వాత అని లోగొంతులా అంటే కన్నింగ్ నవ్వుతూ ఆ తర్వాత నా షర్ట్ తీసి అలా మూలకి విసిరేసి అంటూ బటన్స్ తీయబోతున్న చేతిని పట్టి ఆపి తనని తోసేసింది. అబ్బాయి ఎందుకు తోసేసావు కోపంగా అడిగాడు. నువ్వు అబద్ధం చెప్తున్నావు తగ్గకుండా అంది. అవునా, అబద్ధం చెప్తున్నావు అని నీకెలా తెలుసు, ఒక కన్ను పైకెత్తన్నాడు. నేను షర్ట్ తీసి విసిరేసి ఉంటే ఇప్పుడు నా ఒంటి మీదకి ఎలా ఉంది, నేను తాగి ఉండొచ్చు కానీ నాకు ఏది గుర్తు లేకపోవచ్చు, కానీ నాకు తెలుసు నువ్వు నాతో ఏం చేయలేవు, ఏమైనా చేసి ఉంటే నాకు తెలుసది కదా రామ్ అని అడిగితే ఏదో తెలుగు ఏం తక్కువ లేదు అని మనసులో అనుకున్నాడు. ఎదురుగా చూస్తే సీత లేదు. అప్పుడే బాత్రూమ్ డోర్ శబ్దం వస్తే వెళ్ళింది. అర్థం చేసుకున్న కిచెన్లోకి వెళ్ళాడు రామ్. తన బట్టలు వాషింగ్ మిషన్లో వేసి ఉంటే డ్రైలో ఆరబెట్టి 1/2 గంట తర్వాత వచ్చింది బయటకు. వస్తూ హాల్లో ఉన్న రామ్ ముఖం మీద చెత్త విసిరి వెళ్ళిపోతుంటే కోపంగా చూసి తన చేతిని పట్టుకున్నాడు. కోపంగా చూసి ఉడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తుండే అసలు వదలడమే లేదు. తన చేతిని కోపంగా వదలు అని అంటే, రాత్రి మన మధ్య ఏం జరగలేదని నువ్వు నిజంగా నమ్ముతున్నావా అని అంటే, నమ్మడానికి ఏముంది, అదే నిజం, మన మధ్య ఏం జరగలేదు. అవునా, సరే నువ్వు ఎలా అనుకున్నా నీ ఇష్టం, కాకపోతే నీ ఎడమ తొడ మీద గింజంత పుట్టుమచ్చ ఉంది, అలాగే నీ నడుము బొడ్డు కింద 2 ఇంచుల కింద అని అనగానే టక్కమని రామవైపు చూసింది.
తను పట్టించుకోకుండా పుట్టుమచ్చుంది. హైలైట్ ఏంటంటే సీత, రాత్రి నువ్వు చూపించిన స్వర్గం అంత ఇంత కాదు. నాకు బాగా ఇష్టమైన ప్లేస్ కూడా ఆ బొడ్డు దగ్గర పుట్టుమచ్చ అని అనగానే కళ్ళ నిండా నీటితో తనని తోసి పరిగెత్తి వెళ్ళిపోయింది. కానీ నవ్వు రామ్లో. మరోపక్క ధనుష్ ప్లాన్స్ మీద ప్లాన్స్ వేస్తున్నాడు. సీత సీత ఎన్ని రోజులు వెతకాలి? ఎప్పుడో ఒకరికి ఫోన్ చేసి విషయం ఏంటి అని కనుక్కున్నాడు. అటు నుండి ఒక గంభీరమైన గొంతు మాట్లాడుతూ వెళ్ళిపోతానంటుంది. డబ్బులు తీసుకున్నది మరెందుకు అని అడగలేవా ఈడియట్? అడిగినా సార్ అడిగాను. మరి ఎందుకు తప్పించుకొని వెళ్ళిపోవాలి అనుకుంది? చూడు, నా సీత నా దగ్గరికి వచ్చేంత వరకు దాని ఆగడాలు తొంగ పాడిస్తూ మొత్తం తిప్పి స్ప్రో కొనుపోలే చేయండి అని అంటే అలానే బాస్ అని పెట్టేశారు రౌడీలు. ఏడుస్తూ వెళ్ళిపోతున్న తను చూసి చిన్నగా సాగయ్య తగ్గినట్టు అలా తన వైపు చూస్తుంటే తన జేబులో ఉన్న తన మొబైల్ రింగ్ అయింది. ఎవరని చూసి లిఫ్ట్ చేశాడు రామ్. అటు నుండి సార్ ధనుష్ ఇండియా వచ్చేసాడు అని అటు నుండి ధనుష్ కార్ డ్రైవ్ చేస్తే ఎప్పుడు గంభీరంగా అన్నాడు. ఇప్పుడే సార్ అలానే ఫోన్ పెట్టేశాడు. ఇప్పుడు తెలిసిందా సీత పెళ్లి ఎలా తెలిసిందో? ఆ రోజు డ్రైవర్ వీళ్ళ ఫోటోలు అన్ని తీసి రామ్కి పంపించాడు. అందుకే ఆ రోజు బాబు అంత కూల్గా ఉన్నాడు. హాస్టల్కి వెళ్ళిన సీతకు వెక్కి వెక్కి ఏడ్చింది. తనతో మాట్లాడిన మాటలకు అప్పుడే తన ఫోన్ మ్రోగేసరికి ముఖం కడుక్కొని టవల్తో తుడుచుకుంటూ వస్తూ ఫోన్ వైపు చూసింది. రాంబాబా అని కోపంగా ఉంటే చూసిన తప్ప లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ మళ్ళీ పదే పదే ఫోన్ మ్రోగుతుంటే కోపంగా లిఫ్ట్ చేసింది. ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయలేదు? కోపంతో ఇప్పుడే కదరా అక్కడి నుండి వచ్చాను, మళ్ళీ నన్ను ఏం అందామని ఫోన్ చేశావు? ఏమైనా అనాల్సిన మాటలు ముగిలిపోయా ముగిలిపోయాయా? కోపంగా అరుస్తుంది. ప్రస్తుతానికి ఈ మాటలు ఏం లేవు గాని గుర్తు వచ్చినప్పుడు నేను ఫోన్ చేసి అంటాను. ఎందుకురా నన్ను నేర్పిస్తున్నావు? నీకేం చేశానని తప్పంతా నన్ను తప్పంతా ఏం ఆశించి మా బావేనా అని అంటున్నా తను నాకు మాట్లాడుతుంది. నేనే ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? నీకు అలవాటే కదా నమ్మిన వాళ్ళు ముంచేయడం. నేను కావాలని చేయలేదు బావా అని నీకు తెలుసు. కానీ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నేను ఎందుకైనా అనాథలా ఉంచుతున్నావు? ముందు ముందు నీకే తెలుస్తుంది అని ఫోన్లో అంటున్నాడు. దీనికన్నా నన్ను చంపేరా? నీతో నాకు ఇంకొక పని మిగిలింది. ఏంటి అని అనుమానంగా అడిగింది. చెప్తే చేస్తావా? చెప్తేనే కదా తెలిసింది అని బదిలిచ్చింది. సరే, అడిగినప్పుడు నేనే తీసుకుంటాను. ముందు చెప్పి చావు. ఇంకా నా నుండి ఏం ఆశిస్తున్నావు? అదే కదా, ఎన్నిసార్లు మనం రూమ్లో ఉన్నా ఉండలేదు చెప్పు. పిచ్చి పిచ్చిగా వాగకురా. అబ్బా ఏం వాయిస్ నీది! వాయిస్లో ఏముంది? మత్తెక్కిస్తుంది. ఏడుపుతే పిచ్చా? హ్యాపీ అనుకో, లైట్. జరిగింది ఏమో కానీ ఇప్పుడు కానీ నువ్వు నా దగ్గర ఉంటేనా అంటున్నా తనని చంపేరా? నన్ను చంపేసి నీ పగ తీర్చుకో. దానికింటా టైం ఉందిలే. అప్పుడే ఎందుకు అంతరవటం? అవునా, అయితే ఇప్పుడు ఎందుకు చేసావు? రా అప్పుడే చెయ్యి అని కోపంగా ఫోన్ పెడుతుంటే సీత అని పిలిచాడు. పెట్టిపోతున్నది ఆగి తన నోటి నుండి పేరు వచ్చేసరికి అప్రయత్నంగా తన చెవి దగ్గర పెట్టుకుంది. ఎప్పుడు ఏగి అని పిలవడమే కానీ తనని పేరు పెట్టి పిలుస్తుంటే చాలా నచ్చింది అనుకుంటా. అలా పిలుచునే రామ్ తన వెక్కిలి శబ్దానికి చిన్నగా నవ్వి, ఏంటి ఏడుస్తున్నావా అని ప్రేమగా అడిగాడు రామ్. అని కన్నీళ్లతో తడుచుకుంటూ అంది. నాకు చాలా నచ్చింది నువ్వు అలా ఏడుస్తుంటే. ఏడిపిస్తున్నావు కదరా, అందుకే నాతో వచ్చే. ఎందుకు ఉంచుకుందాం అనా? నువ్వు ఎలా అనుకుంటే అలానేలే అని కోపంగా ఫోన్ విసిరిసింది సీత. ఎందుకు ఇలా మాట్లాడుతూ చంపుతున్నావు అని మనసులో రోధిస్తుంది సీత. కిటికీలో నుండి సీతని కారులో కూర్చున్న రామ్ చూసి నవ్వి ఫోన్ పెట్టి కార్ని యూటర్న్ చేశాడు. యుఎస్ నుండి వచ్చిన ధనుష్ కోపంతో అటు ఇటు తిరిగితే ఎవరికో కాల్ చేశాడు. అటు నుండి చెప్పండి అయ్యా. అది నేను అడగాలిరా. అది ఉందా అయ్యా? మీరు చెప్పినట్టు దాని మూలం కూర్చోబెట్టి ఫుడ్ దగ్గరికే ఇస్తున్నాం. వెరీ గుడ్, ఇంకో 6 నెలల వరకు దాన్ని అలానే బంధించండి అని ఫోన్ కట్ చేసేసాడు ధనుష్. వెంకటేశ్వర్లు గారికి సీత చాలా బాగా గుర్తుకు వస్తుంది. దాంతో అసలు తినడమే మర్చిపోయాడు. ఏదో తినాలని తిని అంతే కోపంతో ఫ్రెష్ అయ్యి సీత ఆఫీస్కి వెళ్ళబుద్ది కాక
ఆకృతికి మెసేజ్ పెట్టి బెట్కి అనుకుని గతంలోకి వెళ్ళింది. ఇక్కడ రామ్ కూడా ఫ్రెష్ అయ్యి గతంలోకి వెళ్ళిపోయాడు. పడుకొని లేచిన సీత కంగారుగా పద్మావతి గారు తలుపులు కొడుతుంది. అబ్బబ్బా వస్తున్నా అని రామ్ అనుకుని తలుపులు తీస్తే కంగారుగా ఉన్న సీతని చూసి ఏమైంది, ఎందుకలా ఉన్నావు అని అడిగిన తనకు కాళ్ళ దగ్గర చూపించి చూపించింది. అది చూసిన పద్మావతి గారికి ఏం జరిగిందో అర్థం కావడానికి 2 నిమిషాలు పట్టింది. అరగంట తర్వాత ఏమండి ఏమండి అని వెంకటేశ్వర్ల గారి నిద్రలోనూ లేపుతుంది. పద్మావతి గారు అబ్బాయి ఏంటి పద్మ అని లేచి పక్కన ఉన్న కళ్ళద్దాలు పెట్టుకొని అన్నాడు. మీకు అరేంజ్మెంట్ అర్జెంట్గా ఒక విషయం చెప్పాలి. ఏంటి అని ఆవగింతలు తీస్తా అన్నాడు. సీత సీతకి ఏమైంది అని కంగారుగా అన్నాడు. అబ్బా మీ కంగారు మీరు, ముందు నేను చెప్పేది వినండి అని అంటూ ఆయన చెవిలో సీత పుష్పవతి అయింది. దాంతో పద్మావతి గారి వైపు చూసి సీతమ్మ ఎక్కడ, తన రూమ్లోనే ప్రస్తుతానికి కింద కూర్చోబెట్టాను, మీరు వెళ్ళి కమ్మని తెస్తే వాటి మీద కూర్చోబెడతాను, ముందు నేను సీతమ్మను చూడాలి అంటూ తన రూమ్కి వెళ్ళారు. బెడ్కి ఎదురుగా కింద ఒక మూలని కూర్చోవడంతో మామ అని కళ్ళనీరుతా ఉంది. నాకు చాలా కడుపు నొప్పిగా ఉంది మామ, తట్టుకోలేకపోతున్నాను అని అంటుంటే అయ్యో పద్మ నా సీతమ్మకి చాలా కడుపు నొప్పిగా ఉందంటూ ఉందంట, ఏదో ఒకటి చేయి. అబ్బాయి ఈ టైంలో ఇలానే ఉంటుందండి, అది అందరూ ఆడపిల్లలకు సహజం, ముందు మీరు వెళ్ళి కమ్మలు తీసుకొని రండి అని బలవంతంగా రూమ్లోకి పంపించింది. అప్పుడే రామ్ కూడా పిలవడంతో హాల్లోకి వెళ్ళారు పద్మావతి గారు. నేను కాలేజ్కి వెళ్తున్నాను, దాన్ని కూడా పిలిస్తే కలిసి వెళ్దాం అని చెప్పేసరికి సీత ఈ రోజు రాదు. ఎందుకు వెళ్తున్నవాడు ఆగి అన్నాడు. సీతకు బాలేదు నాన్న. అవునా ఏమైంది అని అనుకుంటూ వెళ్ళాడు తన రూమ్కి. సరిగ్గా గడియ తీయబోతుంటే వదిరా చెప్తే అర్థం కాలేదా, సీత ఒక 10 రోజుల వరకు స్కూల్కి రాదు, నువ్వు వెళ్ళు. ఏమైంది మా, ఎందుకు రాదు, మళ్ళీ స్కూల్కి వెళ్ళాలని మొండికేసిందా, ఇప్పుడే చెబుతా దాని పని అని అంటూ వెళ్తున్న రామ్ని ఆపి సీత పుష్పవతి అయిందిరా, అందుకే తను రాదు అని వినేసరికి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియలేదు రామ్కు. అలా ఉండగానే కాలేజ్కి తను ఒక్కరితో వెళ్ళాడు. వాళ్ళ ఫ్రెండ్స్ సీత గురించి అడిగితే అసలు విషయం చెప్పి తన క్లాస్కు వెళ్ళిపోయారు. ఇక్కడ వెంకటేశ్వర్లు బ్యాంకు సెలవు పెట్టి కమ్మలు స్వయంగా తీసుకొని వచ్చి స్వయాన అత్తయ్యన పద్మావతి గారు కూర్చోబెట్టారు. ముత్తైదువులందరికీ పిలిచి సీతకు పసుపు రాసి అక్షంతలు వేసి వెళ్లారు. సీతకు అదంతా కొత్తగా ఉంది. ఒక పక్క నుండి కడుపు నొప్పి విపరీతంగా వస్తే కడుపు పట్టుకొని ఉండిపోయింది. అప్పుడు పద్మావతి గారు అన్నం ప్లేట్లో మజ్జిగ గ్లాస్తో వచ్చారు. ఏంట్రా కడుపు నొప్పిగా ఉందా? అవునత్త చాలా కడుపు నొప్పిగా ఉంది, అసలు భరించడం కష్టంగా ఉంది. ఎందుకు ఇలా అవుతుంది అత్త అని కడుపు పట్టుకొని అంటే తన చేతిలో ఉన్న అన్నం ప్లేట్లో ముద్దపప్పు ఉన్న అన్నాన్ని కలిపి తనకు తినిపిస్తే అత్త అసలు ఉప్పునే లేదు అత్త, కారం కూడా ఏం లేదు, నాకొద్దు అని అన్నం ప్లేట్ని తోసేస్తే తప్పమ్మా, ఈ 6 రోజులు ఇవే తినాలి, లేకపోతే ఇప్పుడు నీకు కడుపు నొప్పి వస్తుందని నవ్వే ఇంకా ఎక్కువ అవుతుంది అని పసుపు గంధాలతో ఉన్న తనని చూసి అంది. అవునా నీకు ఇలానే చేశారా అని అడిగితే ప్రతి ఆడపిల్లకి ఇలానే చేశారా, ఆడపిల్లకి పుట్టినందుకు ఇవన్నీ భరించాలి, తప్పదు, ఈ స్టేజ్లో ఉన్నది ఎంత ముఖ్యమో తెలుసా, పుష్పవతి అవ్వడం అనేది ఒక గొప్ప వరం అంటే ఆశ్చర్యంగా చూసింది సీత పద్మావతి గారి వైపు. ఇంకా ఉంది, అండ్ ఇగ్నోర్ మై మిస్టేక్స్, అలానే మిస్టేక్స్ని కరెక్ట్ చేసేంత టైం కూడా నాకు లేదు, అందుకే ఇచ్చేస్తున్నారు, ఇప్పటికే అప్డేట్ లేట్ అయింది కాబట్టి.